మా పద్మ వాయిస్ అది అట్లా అలవాటుగా పెట్టుకున్నాను. తన గొంతుతో మీటింగ్ స్టార్ట్ అవుద్ది. మైక్ టాకీస్ వెల్కమ్. నేను మళ్ళీ మాట్లాడతాను. నేను మాట్లాడడానికి ముందు చెప్పారుగా సుజీత్ చెప్పినట్టు ఇది ఇన్ఫార్మల్ ఫార్మల్ మీటింగ్లో ఉంది. ఈసారి చాలా సంతృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా సగర్వంగా ఉంది. నన్ను నేను ముసల్లా కొడుకుని అనుకోకపోతే ఏదో ఓ తండ్రి లాంటి అనుభూతి. నా పిల్లలందరూ పైకి వస్తున్నారు కదా, తమ్ముళ్ళు లాంటి వాళ్ళందరూ. సో మన స్టూడెంట్స్ మన దగ్గరే చదువుకొని బయట మంచి పేరు తెచ్చుకుంటూ ప్రొఫెషనల్గా ఎదుగుతుంటే అంతకంటే ఇంకేం ఆనందం కావాలి. నేను అక్షరాలు నేర్చుకున్న ఈ హైదరాబాద్లో నాకింత అన్నం పెట్టి మా అమ్మా నాన్న తర్వాత అమ్మా నాన్న అయిన దీక్షిత్ గారు, అలాగే మేడం చిత్రలేఖమ్మ, వాళ్ళిద్దరూ నాలాంటి వాళ్ళందరికీ కొన్ని వందల మందికి అన్నం పెట్టారు. నల్లకుంట్లో ఉండేవాళ్ళం, వాళ్ళ ఇంట్లో పెరిగాను నేను, వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు నేను. ఆయన పెద్ద మర్రి చెట్టు అయితే ఆ మర్రి చెట్టు కింద చాలా పిట్టలు, గువ్వలు, కాకు చాలా వచ్చాయి. ఆయన తండ్రి ఆల్మోస్ట్ నాకు ఆ ప్లేస్లో చాలామంది కళాకారులందరూ ఎంతోమంది పరిచయం ఆయన ద్వారా. అలా పరిచయం అయిన వాళ్ళలో అందరం ఒక ఆత్మబంధువులా మిగిలిపోయిన కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. అలా పరిచయం అయిన వాళ్ళల్లో అక్కడ చేరుకున్న వాళ్ళల్లో భూదేవి ఒకటి. భూదేవి మా ఇంటి ఆడపడుచుతాను, మాకు చెల్లెల్లాగా, మాస్టర్కి కూతురులాగా. తనకున్న ప్రత్యేకత ఏంటంటే తన ఎక్స్ట్రాడినరీ సింగర్, ఒక అద్భుతమైన సింగర్. తనకు కమిట్మెంట్ పెట్టుకుంది, సినిమాల్లో పాడకూడదు అది ఇదని కాదు, దేశభక్తి గీతాలు, సామాజిక స్పృహ ఉన్న గీతాలు మాత్రమే పాడతాను అని. తెలుగు భాష మీద అభిమానం కొద్దీ తను ఎన్నో కొన్ని వందల ప్రోగ్రామ్స్ ఇచ్చి కొన్ని వేల పాటలు పాడింది. సో తన ఆడియో ఎన్నో సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. తను చాలా గౌరవాలు పొందింది, చాలా బిరుదులు పొందింది. నేను ఈసారి ఎందుకో భూదేవితో పాట పాడిద్దాం అని పిలిచాను. నా కోసం తను వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మా పద్మ ఉంటే అసలు ఇంకా బాగుండేది. మా చెల్లె భూదేవి, ప్లీజ్ వెల్కమ్. చెప్తుంటారు ఎప్పుడు మాస్టర్ గురించి, ఎందుకంటే ఆ నీడలో పెరిగిన వాళ్ళమే మేమందరము. దీక్షిత్ మాస్టర్ గారు ఎంతోమందికి మానవతా విలువలు అందించారు. అలాంటి మానవీయ కోణంలో మానవీయ చెట్టు కింద పెరిగినటువంటి మేమందరం కూడా, ముఖ్యంగా మయూఖ టాకీస్ దాదాపుగా పునాది వేసుకున్నప్పటి నుంచి మేము ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఏంటంటే మిగతా ఇన్స్టిట్యూషన్స్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు, ఎప్పుడు తెలియదు పెద్దగా. ఇక్కడ ఏంటంటే సాహిత్యం, ముఖ్యంగా సాహిత్యం పట్ల, విలువల పట్ల, భాష పట్ల ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక విలువల బడి అని చెప్పొచ్చు ఇది మయూఖ టాకీస్. నేను కూడా చాలా అప్పుడప్పుడు వచ్చి అన్నయ్య దగ్గర సాహిత్యం గురించి చాలా నేర్చుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒక సాహిత్యం నిధి లాంటి వారు ఆ కుటుంబం. పెద్దలు సుద్దాల అశోక్ తేజ గారు కానీ, ఉత్తేజ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక మహనీయుల కుటుంబం నుంచి, అది సుద్దాల హనుమంతు గారి ధార ప్రవాహం నుంచి వచ్చినటువంటి కుటుంబం. కాబట్టి మేము ఎప్పుడు ఆ విలువల బడిలో, ఇంకా నేను ఎప్పుడు నిత్య విద్యార్థిగానే కొనసాగుతూ ఉంటాను. అలాంటి ఈ మయూఖ టాకీస్లో పాడే మంచి అవకాశం కల్పించినందుకు అన్నయ్యకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడో ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడో వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఈ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయమురా, ఎప్పుడో ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. ధన్యవాదాలు. ఈ లోయలోని దశని సదని ధనిమా అణువులు మీరిసెను మణిరాసులై, ఆ మబ్బులు తేలెను పలువన్నెలై, ఆ వన్నెలన్నీ ఆ చిన్నెలన్నీ, ఆ వన్నెలన్నీ ఆ చిన్నెలన్నీ, ఆకృతులై సంగతులై అణువణువుల పులకలు ఒలిపించిన కనులలో కలల నాచలి. పాటలంటే నాకు ప్రాణం, పాటలంటే చచ్చిపోతాను నేను.
కళాకారులు అందరం ముచ్చటగా ఉంది. నాకు ఇప్పటి నుంచి అనిపిస్తుంది ప్రతి ఇనాగరేషన్కి ఒక పాటతో మొదలు పెట్టాలని ఇప్పుడే డిసైడ్ అయ్యాను. మయూఖ స్టార్ట్ చేశాం, అంచెలంచెలు ఎదుగుతుంది. 23వ బ్యాచ్లోకి రావడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇది ఏదో 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా దాదాపు మహాతల్లి 9 బ్యాచ్ల వరకు నాతో ఉండి నేను ఉంటానండి అని, బట్ ఉంది కాబట్టి ఇన్ని అంచెలంచెలుగా ఎదుగుతుంది. సో మయూఖలోనే చదివి వెండి తెరపై తమదైన స్థానం సంపాదించుకుంటూ, తమదైన శైలి సంపాదించుకుంటూ, తమదైన ముద్రని సంపాదించుకుంటూ, మంచి పేరు సంపాదించుకుంటూ, అండర్లైన్ మంచి పేరు. మయూఖ నుండి యాక్టర్స్ వెళ్ళడం కాదు, క్యారెక్టర్ విత్ క్యారెక్టర్ మంచి పేరు సంపాదించుకుంటున్న మయూఖ పిల్లలందరికీ వెల్కమ్. ముందుగా ఇలా వెనక ముందు ఏమీ లేదు కాబట్టి యశస్విని, తను మన సినిమా పేరేంటి, సారంగ దర్యాలో హీరోయిన్ తను. మళ్ళీ నెక్స్ట్ పడమటి కొండల్లో సినిమాలో కూడా హీరోయిన్ గా, ఇంకో సినిమా ఇలా 2-3 కథలు కూడా ఉంటుంది. ఇప్పటికీ 2 సినిమాలు, ఒక సినిమా రిలీజ్ అయింది, ఇంకో సినిమా టు బి రిలీజ్. సో ఎంత గర్వంగా ఉంది, ఎంత ముచ్చటగా ఉంది. మన మయూఖ నుంచి హీరోయిన్. సో యశస్వినికి వెల్కమ్. అలాగే మన మయూఖలో చదువుకొని హీరో అయిన అనిరుద్ధ్, వాడు ఇప్పటికి 3 సినిమాలు చేశాడు. ఇప్పుడు మీకు బొకేలు ఇచ్చేది మయూఖ స్టూడెంట్స్. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదంటే ఒక డిఫరెంట్ స్టైల్ ఏర్పరచుకున్న రాజా అశోక్. చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఉన్నారు, ఇప్పుడు సూర్య అనేవాడిని పిలవాలి, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. అఖిల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఇలా నేను వరుసగా పిలుచుకుంటాను ప్రతి బ్యాచ్కి. ఈసారి చీఫ్ గెస్ట్ వచ్చినా సరే మిగతా పిల్లల్ని కూడా పిలుచుకుంటారు. ఇంతేనా కాదు, కనీసం ఇప్పుడు వెతికితే 70-80 మంది యాక్ట్ చేస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. హీరోలుగా 15-16 మంది ఉన్నారు. అది చాలు కదా. అయితే అందరూ ఒకసారి దొరకట్లేదు. సూర్య దుబాయ్లో షూటింగ్ లో ఉన్నాడు, తర్వాత వెంకీ ఏమో ఇంకో చోట ఏదో షూటింగ్ లో ఉన్నాడు, ఇంకో చోట ఒక అబ్బాయి కథ వింటున్నాడు. ఈ రోజే అపాయింట్మెంట్ అట. అలాగే ఈ మధ్య రీసెంట్ గా సినిమా కంప్లీట్ చేసుకుని హీరోగా కంప్లీట్ చేసుకుని సినిమా రిలీజ్ కున్న రాజశేఖర్. తర్వాత తను మొన్న ఏ సినిమా, ఇలా ఎల్బి శ్రీరామ్ గారి సినిమా, ఒక సినిమా చేశాడు. తర్వాత చాలా సినిమాలు చేస్తున్న మన క్యారెక్టర్ యాక్టర్, బట్ ఏమాత్రం అవకాశం ఉన్న హీరోకి ఏమాత్రం తగ్గని శ్రీ అన్వేష్. అలాగే జస్ట్ ఇలా వెళ్ళిందో లేదో అలాగే ఒక పెద్ద సినిమాలో పెద్ద క్యారెక్టర్ కొట్టేసిన తన్మయ్. అలాగే చాలా సినిమాల్లో తనదైన కొన్ని క్యారెక్టర్లు చేస్తూ తన స్టైల్ సంపాదించుకుంటున్న నరేష్. అలాగే ఏదో మొన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా ఇంపార్టెంట్ రోల్ చేసి ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్న నరేన్. అలాగే మయూఖ స్టార్ట్ చేయగానే మొదటిసారి ఫీజు కట్టి పద్మకి డబ్బులు ఇచ్చి ఫస్ట్ స్టూడెంట్ గా జాయిన్ అయ్యి ఇప్పటికో మయూఖ జాయిన్ అయిన తర్వాత కనీసం నాకు తెలిసి 40-50 సినిమాలు చేస్తుంటాడు. రామ్మోహన్ అండ్ ఇంకెవరైనా ఎవరు లేరుగా, అలీ, శ్యామ్, ఇద్దరు మొగుడు పిల్లలు. ఫస్ట్ వాడు జాయిన్ అయ్యాడు, ఆ తర్వాత వాళ్ళ భార్యను కూడా జాయిన్ చేశాడు. సో ఇక్కడ శ్రీవేణి కూడా ఉంది, తను కూడా ఒక మొన్న సినిమా చేసింది. తను ఇంకొక 2 సినిమాలు చేశాక పిలుస్తాను నెక్స్ట్ బ్యాచ్. అంటే పిలవడానికి కూడా ఒక ఇది ఉండదు. సో కూర్చో, మీరు ఇప్పుడు మీరే గెస్ట్. నా పేరు అనిరుద్, నేను ఇక్కడ 4th బ్యాచ్లో చదువుకున్నాను. సో బేసిక్గా నేనేం చెప్తానంటే మయూఖ గురించి,
నేను ఇక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్కి జాయిన్ కాకముందు నాకు అన్నొచ్చు, అంటే చిన్నప్పటి నుంచి మనం సినిమాలు చూస్తున్నాం, ఓకే బాగానే ఉన్నాం, ఏదైనా చేయొచ్చు అన్న ఒక డే డ్రీమింగ్ ఉంటుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫ్లాస్ ఎన్ని ఉన్నాయనంటే అసలు నాకు కూడా తెలియదు అన్ని మనం ఫ్లాస్ ఉన్నాయని చెప్పి. సో ఉత్తేజ్ సార్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ఆ ఎక్స్ప్రెషన్ చూసినా కానీ మనది మనం మార్చుకుంటాం. సో అట్లా నాకు చాలా హెల్ప్ అయింది మయూక. సో ఇంకొకటి ఏంటంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది డిసిప్లిన్. ఇండస్ట్రీలో డిసిప్లిన్ ఉంటే ఆబ్వియస్లీ ఛాన్స్లు వాటంతా అవే వస్తాయి. అది నేను చెప్పింది కాదు, చాలా మంది చెప్పారు, అది నేను పర్సనల్గా ఫేస్ చేసిన నాకు తెలుసు. సో మనం మయూకాకి వస్తే ఏదున్నా లేకపోయినా ఫస్ట్ డిసిప్లిన్. మార్నింగ్ 7 o'clock అంటే .7 క్లాస్లో ఉండాలి, లేదా యూర్ అవుట్ ఆఫ్ ద క్లాస్. ఇక ఎట్లా అంటే మనం ఉద్దేశాల కోసం రెడీ ఉండాలంటే ఫస్ట్ క్లాస్ హ్యాండ్లే ఉంటుంది పొద్దున. సో జాగ్రత్త, ఇక్కడ మీరు ఈ 3 months నేర్చుకుంటే మాత్రం ఇండస్ట్రీలో ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు. ఈ డిసిప్లిన్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సమూహంలో ఏకాంతం. సో అది చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్టిస్ట్కి. సో ఇట్లా మన ఫ్యాకల్టీ అందరూ మనకి ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తుంటారు. మనకు అర్థం కాదు బేసిక్ ఇక్కడ చేస్తున్నప్పుడు. బయటకు వచ్చిన తర్వాత అరే మయూకాలో ఏం నేర్చుకున్నారా అంటే ఒక సెకండ్ మనకే డౌట్ వస్తుంది, అరే మనం ఏం నేర్చుకున్నాం రా, కరెక్టే మయూకా నుంచి బయటకు వచ్చినాం కదా అంటే ఫస్ట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనకి అవతల వాళ్ళతో ఎట్లా రెసిప్రొకేట్ చేయాలి, ఒక ఎమోషన్ అంటే ఏంది, ఒక రిలేషన్ అంటే ఏంది. నాకైతే పర్సనల్గా మనం బయటికి పోయిన తర్వాత నేను సొసైటీని చూసే విధానమే మారిపోయింది కంప్లీట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత. అందరికీ నమస్కారం. నా పేరు యశస్విని, 2nd batch స్టూడెంట్ని. ఫస్ట్లీ you people are on the right platform. I will confidently say that you people are on the right platform because I've been meeting people sets lo gaani auditions lo gaani from bigger institutes. Like compare చేసుకుంటే వాళ్ళకి పాపం ఇన్స్టిట్యూట్ అయిపోయాక ఒక ప్రొఫెషనల్ వీడియో కూడా లేదు వాళ్ళకి. అండ్ ఇండివిజువల్ అటెన్షన్ మాత్రం మయూకాలో మాత్రం దొరుకుతుంది. దాట్ ఐ కెన్ ష్యూర్లీ టెల్ యూ, మయూకాలో మాత్రమే దొరుకుతుంది. అండ్ సార్ ప్రతి ఒక్కరిలో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్ ఆయన చాలా జాగ్రత్తగా మిమ్మల్ని గమనించి హీ విల్ ట్రై టు ట్యూన్ యూ. అండ్ నాలెడ్జ్కి అయితే తక్కువ లేదు, హీ హ్యాస్ బండల్ ఆఫ్ నాలెడ్జ్. మీరెంత గ్రాప్ చేసుకుంటే అంతే. అండ్ సార్, యు ఆర్ నాట్ ఓన్లీ అ టీచర్ టు మీ, యు ఆర్ అ గైడ్, యు ఆర్ మై సపోర్ట్ సిస్టమ్. ఇప్పటికీ ఐ డిస్కస్ ఆల్ మై స్టోరీస్ విత్ యూ. అండ్ మిమ్మల్ని అడగకుండా ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ చేయలేదు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ మైకా స్టూడెంట్. అండ్ చిన్న చిన్న డీటెయిల్స్ సార్ చెప్తారు, అండ్ ఎంత డబ్బులు ఇచ్చి ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా అవి మీకు దొరకదు. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ లైక్ సెట్స్లో కెమెరామ్యాన్తో చాలా బాగా ఇంటరాక్ట్ అవ్వండి, ఇవన్నీ ఎవరు చెప్పరు. సో నాకు అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది. ఐ గో ఇంటరాక్ట్ విత్ ద కెమెరామ్యాన్, మిమ్మల్ని అందంగా చూపించేది వాళ్ళే. సో యూ విల్ హ్యావ్ టు టాక్ టు హిమ్, ఏ ఫ్రేమ్ పెడితే బాగుంటుంది సార్, ఇలా బాగున్నాను అలా బాగున్నాను, యూ విల్ హ్యావ్ టు గో అండ్ టాక్ టు హిమ్. సో ఆ ఎక్స్పీరియన్స్ అయింది. సో బీ డెడికేటెడ్, డిసిప్లిన్, యా డెఫినెట్లీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక క్లాస్ కూడా మిస్ అవ్వకండి. యాక్టింగ్ ఈజ్ జస్ట్ మీరు ఒక సినిమాలో ఇంకో సినిమాలో ఎక్స్పీరియన్స్ తోటి చేసుకుంటూ నేర్చుకోవడమే, కానీ మీ 100 సినిమాలో కూడా యాక్టింగ్ నేర్చుకుంటూనే ఉంటారు. ఇట్ ఈస్ నాట్ దట్ యు లెర్న్ ఇన్ 2 months. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద న్యూ బ్యాచ్. ప్యాషనేట్గా ఉండండి అండ్ ఎప్పుడు డౌన్ అవ్వకండి. ఐ హ్యావ్ ఫేస్డ్ దాట్ బికాజ్ 5 years అయింది. ఏంటి అవకాశాలు రావట్లేదు, నో, ఆ ఫీలింగ్ అస్సలు రావద్దు, వస్తుంది. కీప్ మేనిఫెస్టింగ్. ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టేషన్ అని స్టార్ట్ చేశారు. కీప్ మేనిఫెస్టింగ్, ఇట్ విల్ హ్యాపెన్. దట్స్ ఆల్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ అన్వేష్. మయూకా 5th batch స్టూడెంట్. నేను నాకన్నా ముందు ఒక 5 batchలు ఉన్నాయి. యాక్టర్ అనగానే చాలా ఉంటాయి, ఎయిమ్స్, డ్రీమ్స్, గోల్స్ చాలామందికి చాలా ఉంటాయి. మీ డ్రీమ్ వైపు వేసే అడుగుల్లో, అంటే ఆ దారిలో మీరు మయూకాలో అడుగు పెట్టారంటే సగం దూరం వచ్చేసారు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు, మీరు ఎలా ఉంటారు అన్నది మిగతా సగాన్ని డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఈ మాట
కొంచెం పెద్ద మాటేనేమో. ఎందుకంటున్నానంటే అది కూడా చాలామంది వాళ్ళ డ్రీమ్స్ని వాటిని ఫుల్ఫిల్ చేసుకోకుండా రాజీ పడిపోయి బతికేస్తున్నారు. ఫ్యామిలీ అనో, ఫినాన్షియల్ స్టేటస్ అనో, లేకపోతే ఇంకోటనో. ఇప్పుడు మీకు కూడా చాలా ప్రెషర్స్ ఉండుంటాయి, బట్ ఓవర్కమింగ్ ఆల్ దెమ్ మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా. సో హాఫ్ వే మీరు వచ్చేసినట్టే. రెస్ట్ ఆఫ్ ద హాఫ్ వే ఇక్కడ మీరు నేర్చుకున్న దాన్ని బయటికి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయటాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. సో మయూఖ గురించి చెప్పాలంటే ఫస్ట్ అన్నయ్యతో మొదలు పెట్టాలి, ఉత్తేజ్ అన్నయ్యతోటి. నేను ఒక మాట చెప్పా ఒకసారి, నాకు చాలా ఆలోచించి ఆ రోజు అన్నారు, అరే ఇలా బ్యాచ్ స్టార్ట్ అవుతుందిరా, సరదాగా నువ్వు కూడా రా అని అంటే వచ్చాను. మాట్లాడమన్నారు సడన్గా, వరుస పెట్టి కుర్రోళ్ళందరూ మాట్లాడుతున్నారు, ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు. అల్యూమిని అంతా మాట్లాడుతుంటే ఇచ్చి బాబు ఇప్పుడు మాట్లాడాలా, నేను ఏం మాట్లాడాలి, ఏం చెప్తాం ఇలాగ అనుకుంటున్నప్పుడు ఉత్తేజ్ గారి గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్పొచ్చు అని అంటే ఒకటే అర్థమైంది నాకు. ఆ 5-10 నిమిషాల గ్యాప్ నాకు ఏదైతే ఉందో ఆ గ్యాప్లో తట్టిన మాట, ఎన్నిసార్లు అయినా చెప్పడానికి వెనకాడలేని మాట, నీ గమ్యం లంకలో ఉన్న సేత్ అయితే, అంటే నీ సినిమా అది లంకలో ఉన్న సేత్ అయితే, నువ్వు రాముడిగా నీ పట్టుదల, నీ పరాక్రమం, నీ శౌర్యం, లేకపోతే నీ అన్నీ కూడగట్టుకుని నువ్వు అడుగేస్తూ ఉంటే, హనుమంతుళ్ళ మిమ్మల్ని అందరినీ మీ గమ్యానికి చేర్చగల సత్తా ఉన్న మనిషి ఉత్తేజ్ అన్నయ్య. దాన్ని మీరు ఎంతవరకు, రాముడని హనుమంతుడు వచ్చి హెల్ప్ చేయలే, రామో విగ్రహవాన్ ధర్మ, అతను ధర్మాత్ముడు కాబట్టి హనుమంతుడు లాంటి వాడు కూడా వచ్చి సాయం చేశాడు. మీకు అంత పిచ్చ ఉండాలి, అంత ప్యాషన్ ఉండాలి, అంత పట్టుదల ఉండాలి. ఇవి ఉంటే ఆంజనేయుడు మీ వెనకాలే ఉంటాడు, మీ గమ్యం మీ చేతుల్లో ఉంటాం. మనకి చాలా వరకు ఏమనుకుంటాం అంటే, మనకి చాలా తెలుసు, మనం తోపులు, మనం యాక్టర్లం, ఎరగదీసేస్తాం, స్క్రీన్ మీద చింపేస్తాం, తినేస్తాం, నవ్వులేస్తాం, ఎదుటోడిని అసలు మాట్లాడినాం అనుకుంటాం. లేదు, చాలా తెలియదు మనకి. ఇక్కడ కొంత నేర్చుకుంటాం, వెళ్ళి అనుభవంతో, ఇక్కడ నేర్చుకున్న అనుభవంతో అక్కడ చేస్తున్నప్పుడు ఇంకొన్ని నేర్చుకుంటాం. నిరంతరం మనిషి అని కూడా విద్యార్థిలా ఉంటేనే వాడి సక్సెస్ అలా పెరుగుతూ ఉంటుంది. సో కీప్ లెర్నింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ కీప్ లవింగ్ సినిమా. థ్యాంక్ యూ. యోగా ఆరోగ్యాన్ని దాటి ఎలా పనిచేస్తుంది అంటే మన బిహేవియర్ మీద పనిచేస్తుంది, మన పర్సనాలిటీ మీద పనిచేస్తుంది. పర్సనాలిటీ బిహేవియర్కి ఏదైతే ఆధారభూతమైందో మనస్సు, ఆ మనస్సు మీద పనిచేస్తుంది. ఆ మనస్సు దేనికి లింక్ అయ్యిందో ఆ లింక్ నేను అక్కడ రివీల్ చేస్తాను క్లాస్లో. ఇప్పుడు చెప్తే బాగుండదు. ఓకే, సో మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీ. సో ఏదైనా అప్ అండ్ డౌన్ గా మాట్లాడితే సారీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్రపంచ ఆల్మోస్ట్ నా ప్రొఫెషనల్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే శివ 89 నుంచి నాతో ఉన్నారు, అన్నయ్యతో నేనున్నాను అనడం నిజం. నల్లకుంటలో దీక్షిత్ గారి ఇంట్లో ఉండేటప్పుడు ఇద్దరం మాధురి మెస్ అని ఉండేది. అక్కడ మాస్టర్ ఇంట్లో భోజనం లేనప్పుడు వెళ్ళి పక్కన మెస్సులో తినడం. అప్పటి నుంచి అన్నయ్య నాకు తెలుసు. అలాగే మయూఖ స్టార్ట్ చేసినప్పుడు అన్నయ్య ఎంతో నా వెన్నంటున్నారు, మంచి ప్రయత్నం ఇది అని చెప్పాడు. అలాగే దీనికి మూల కారణం మధ్య మధ్యలో మాట్లాడుతున్నాను కాబట్టి ఫస్ట్ దీనికి మయూఖ పెట్టడానికి మేజర్ రీజన్ గురువు జగ్గు డాలి ఆకాష్కి ట్రైన్ చేయడం వల్ల. ఎందుకు నువ్వు ఒక చాలా మందికి నేర్పేటట్టుగా ఎందుకు తయారు చేయకూడదు, సింగిల్ గా ఎందుకు వెళ్ళాలంటే ఆ మాట తీసుకుని వెంటనే పద్మ నా వెన్నంటి ఉండడం, పద్మ ధైర్యం చెప్పడం వల్ల మయూఖ రన్ అవుతుంది. సో అన్నయ్య ఎక్కడ ఏ టాలెంట్ ఉన్నా, ఏది ఎక్కడ ఎవరు మెరుగ్గా కనపడ్డా వెంటనే తన భుజాల మీద వేసుకొని చేస్తారు. ఇప్పుడే మీరు లేనప్పుడు అన్వేషణ గురించి చెప్పాడు. రేవ్ అనే సినిమా ఈ మధ్య నేను ప్రివ్యూకి వెళ్ళాను, షాక్ అయ్యాను నేను రేవ్ సినిమా చూసి. అంటే ఇప్పుడు వస్తున్న సోకల్ అన్ని మంచి సినిమాలే, బట్ ఆ పిల్లాన్ని చూస్తే డైరెక్టర్ అనిపించదు, ఆ కెమెరామెన్ చూస్తే కెమెరామెన్ అంటే వాళ్ళు ఏమైనా స్పెషల్ గా తెల్లగా అట్లా కాదు నా ఉద్దేశం. నార్మల్ గా ఉంటారు, కామన్ మ్యాన్ లో ఉన్నారు ఇద్దరు కూడా, కానీ కామన్ మ్యాన్ లో కాదు వాళ్ళు రేపు పొద్దున ఈ సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళకి చాలా మంచి ప్లేస్ వచ్చే అవకాశం ఉంది. చాలా గొప్పగా సినిమా చేశారు. ఎమోషన్స్ మీద, ఒక క్యారెక్టర్స్ మధ్య డ్రామా, క్యారెక్టరైజేషన్స్, రిలేషన్స్, బ్యాక్ డ్రాప్, లైటింగ్, మ్యూజిక్, చాలా మంచి సినిమా. ఆ సినిమా ఇప్పుడు టాలెంట్ ఉంది కాబట్టి, ఆ సినిమాలో సత్తా ఉంది కాబట్టి అన్నయ్య భుజాల మీద వేసుకుని ఆ సినిమాని నిర్మాణ సారథ్యం మొత్తం తను
భుజాన్ని వేసుకున్న సినిమా రిలీజ్ అవుతుంది రేపు. సో అన్న ఇప్పుడు వచ్చారు, మీరు తర్వాత మాట్లాడతారు, ఇద్దరు పిల్లలు మాట్లాడిన తర్వాత. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ షకీల్, ర్యాప్ షకీల్ అని చాలా సినిమాలు, దర్జా, గంధర్వ, ఆపరేషన్ దుర్యోధన, ఎన్నో సినిమాలు, చాలా సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్. తన సింగర్, వాళ్ళ తమ్ముడు హీరో, వాళ్ళ వైఫ్ కూడా సింగర్, నాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఇంటి ముందు సినిమా డైరెక్ట్ చేశాడు. తను రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు మరొక క్యారెక్టర్ యాక్టర్ నెక్స్ట్. ఇప్పుడు చెప్పంగా 6 feet పొడుగు ఉండాలి, 6 pack ఉండాలి, అందంగా ఉండాలి అన్నది పోయింది. ఆ సినిమా రోజులు పోయాయి. వాడు యాక్టర్ అయి ఉండాలి, వాడు ప్రాపర్ యాక్టర్ అయితే చాలు. ఇప్పుడంతా కంటెంట్ హీరో, సినిమాలో విషయం మాత్రమే హీరో, యాక్టర్స్ కేవలం టూల్స్, పనిముట్లు మాత్రమే ఆ కథను తీసుకోవడానికి. హాయ్ అందరికి, నా పేరు రాజా అశోక్. నేను ఈ 4th బ్యాచ్ స్టూడెంట్ ని, 2020 బ్యాచ్. నేను ఆ టైంలో నేను రీసెంట్ గా ది బర్త్డే బాయ్ అనే ఫిల్మ్ లో వన్ ఆఫ్ మెయిన్ లీడ్ గా చేశాను. సో విషయం ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ప్రతిదానికి ప్రాక్టీస్ అనేది అవసరం. మనకి చాలా మంది మన యాక్టర్స్ మనం ఎక్కడ నేర్చుకోవాలి, ఎవరు ఎక్కడ నేర్చుకున్నారు, ఏంటి ఫిలిం స్కూల్ అవసరమా అని చెప్పి మీరు వచ్చే ముందు కానీ మిమ్మల్ని క్వశ్చన్ చేసి ఉంటారు. సో నాకు కూడా క్వశ్చన్ చేశారు. సో డాక్టర్స్ కి ఇప్పుడు ప్రాక్టీస్ అంత అవసరమో, డైరెక్ట్ గా సర్జరీ చేయలేడు కదా, ప్రాక్టీస్ అనేది కావాలి. సో అట్లానే యాక్టర్ కూడా కావాలి. చిరంజీవి గారే ఫిలిం స్కూల్లో యాక్టర్ గా ట్రైన్ అయిన తర్వాత చేశారు. ఇప్పుడు ఆయన మనకి చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. సో ప్రతి ఒక్కళ్ళు ఏ ఫీల్డ్ అయినా కానీ ఆ ట్రైనింగ్ అనేది అవసరం అని నేను ఫీల్ అవుతాను. సో నేను కూడా అలానే మయూకాకి వచ్చాను, జాయిన్ అయ్యాను. ఇక్కడ మీకు ఏంటంటే మెయిన్ మనకి నేను మయూకాకి రాకముందు చాలా మంది నేను ఆడిషన్ లో కలుస్తూ ఉంటాను కదా, మయూకాలో జాయిన్ అవ్వని వాళ్ళని కానీ వాళ్ళని, మనకి తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది ఇక్కడ మీకు అర్థం కాదు, మీకు తెలియదు. కంపేర్ చేసుకోవడానికి అక్కడికి ఆడిషన్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా వచ్చిన ఒక 4-5 స్టూడెంట్స్ తో, 4-5 యాక్టర్స్ తో, మన ఒక ట్రైన్ యాక్టర్ మనం ఇప్పుడు వెళ్ళి వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళరు తొందరగా, లోపల ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం తీసుకుంటున్నారు, మనకు అదేం ఉండదు. మనం చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోతాం, ఆడిషన్ ఇస్తాం, వచ్చేస్తాం. అది ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో తప్పైనా కానీ ఏదైనా కానీ కాన్ఫిడెంట్ గా ఉండాలి. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది నాకు మయూకాలో వచ్చింది. సో అలానే నేను ట్రై చేసేది ఏదైనా కానీ కాన్ఫిడెంట్ గా ట్రై చేస్తాను. ఆడిషన్ అయినా ఎక్కడ ఎంత పెద్ద యాక్టర్ ఉన్నారు, పక్కన ఎవరున్నారు, ఇప్పుడు భయపడాలి. అసలు మనకి మీకు తెలియకుండా చెప్తున్నాను, ఇక్కడ 20 members ఉంటాం కదా మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి తెలుసుకోండి, ఏంటంటే సార్ వచ్చి చేయమని అడగంగానే ముందు రండి, పరిగెత్తుకుంటారు. నువ్వు వెళ్ళు ఇక్కడ అయిపోయింది, అవుట్ వెళ్ళిపోవచ్చింది నాకు తెలిసినంత. సో ఫస్ట్ పరిగెత్తుకుంటారండి, ఫస్ట్ నేను వెళ్తా అని చెప్పి పోటీ పడి అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన ఇక్కడ ఉన్న మన దగ్గర 20 members లోనే మనం నేను బాగా చేయాలి, సార్ దగ్గర నేను కళ్ళలో పడాలని. సో అదే నేను బతికించింది ఇక్కడ, అదే నేను ఫీల్ ఇక్కడ. అదే ఇంకోటి ఏంటంటే చాలా అడుగుతూ ఉంటారు ఏంటంటే నువ్వేంటంటే ఆడిషన్స్ లో మేము చెక్ చేస్తూ ఉంటారు నార్మల్ గా, విలనా యాక్టర్ అని చెప్పండి. నేను యాక్టర్ ని ఏదైనా చేయాలి, నీకేం కావాలి ఆడిషన్. మన క్వశ్చన్ వేయాలి, వాళ్ళు అవ్వటం కాదు, మన పర్ఫార్మెన్స్ మన క్వశ్చన్ వేయాలి, ఇంకేం కావాలి, ఇంకేం కావాలని. అది మయూకాలో నేర్చుకుంటారు, అది మయూకాలో. హాయ్ అందరికి, నేను తన్మయ్, 17th బ్యాచ్. కొత్త బ్యాచ్ అందరికి లైక్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆడిషన్స్ 2 months తర్వాత ఆడిషన్స్కి వెళ్ళాలి, ట్రై చేస్తారు. కానీ ఆ ఆడిషన్స్ ఎలా ఉంటాయి అంటే, నాకు తెలిసి ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఇంటర్వ్యూస్ అనేది నేను ఎప్పుడు వినలేదు. నేను మయూకా కంటే ముందు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో రీసెర్చ్ చేశాను. సో సడన్గా ఒక రోజు మయూకా టాకీస్ అని వచ్చింది, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇంటర్వ్యూ తీసుకున్నారు, కాల్ చేశారు, వచ్చాక ఫస్ట్ భయం ఏంటంటే, జనరల్గా జనాలు ఎక్కువ మంది ఉంటే కొత్త వాళ్ళు, నా ఫ్రెండ్స్తో అందరితో మాట్లాడతాను, కానీ వెంటనే ఫస్ట్ నేను వెళ్ళి మాట్లాడలేను. జనరల్గా అనుకుంటారేమో ఈ అమ్మాయికి యాటిట్యూడ్ అని. కాదు, నాకు భయం వేస్తుంది ఫస్ట్ నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు అని. మీరు నమ్మరు, నాకు 3 yearsలో నేను గోవాలో ఉన్నప్పుడు నాకు 2 ఫ్రెండ్స్ అయ్యారు. బట్ మయూకాలో 14 members ఉన్నారు మా బ్యాచ్లో. ఆ 14 members నా ఫ్రెండ్స్ ఇప్పుడు. లైక్ అందరు అంటే అది మీరు ఇప్పుడు యాక్టర్ అయిపోతారు కాదు, మీరు మనిషి అవుతారు. ఫస్ట్ జనాలతో ఒక మంచి హ్యూమన్ బీయింగ్ మాట్లాడాలి, ఎలా
ఎలా ఉండాలి అన్ని, అంటే ఇంచ్ బై ఇంచ్ ప్రతిదీ మారుస్తారు. ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళాను, వెళ్ళాక స్క్రిప్ట్ ఇచ్చారు, నేను చదివాను. అందరూ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, టెన్షన్గా ఉన్నారు. కానీ ఏం అనిపించలేదు. అంటే సార్ కూడా నాకు స్క్రిప్ట్ ఇస్తారు, చదవమని చెప్తారు, హడావిడి ఉంటుంది, చదవండి చెప్పండి అని చెప్తారు. నాకు అక్కడేం కొత్తగా అనిపించలేదు. నేను చెప్పాను, ఏడి గారు వచ్చారు, మీరు నేనే వెళ్ళాను సార్, నేను రెడీ, నాకు స్క్రిప్ట్ గుర్తుంది అంటే ఓకే పక్కా కదా, నాకు 2-3 టైమ్స్ వాళ్ళు చేస్తున్నారు, మీరు సార్ చూస్తారు, మీరు కన్ఫర్మ్ కదా, మీరు రెడీయా అని. ఓకే నేను రెడీయే, నేను ఐఎమ్ ప్రిపేర్డ్, నాకు కాన్ఫిడెంట్గానే ఉన్నాను, నేను వెళ్తాను అన్నాను. వెళ్ళాను, నేను చేశాను. ఫస్ట్ నేను స్క్రిప్ట్ చేశాను. తర్వాత మీరు ఇంకేమైనా ఇంప్రవైజ్ చేయగలరా, నేను మీకు ఒక డైలాగ్ చెప్తాను, మీరు దాన్ని తీసుకొని మీరు ఏమైనా ఇంకా ఎక్స్ట్రా చేయగలరా అని. అతను నాకు డైలాగ్ చెప్పాను అండ్ అంతా అయిపోయింది. నేను బయటకు వచ్చాను, చాలా మంది వెళ్ళారు, కానీ అందరూ చెప్పింది ఏంటంటే నేను ఒకటే చేశానే, నీకు అన్ని చేయించారా, లైక్ షూట్, నేను ఆడిషన్కి సెలెక్ట్ అయ్యాను, ఇప్పుడు సార్ నేను ఆ మూవీకి సెలెక్ట్ అయ్యాననే అనిపించింది. మేబీ నేను సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి అది తెలిసి నచ్చి ఏమైనా చేయించారేమో అంటే ప్రతిదీ పాజిటివ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఈవెన్ సెట్ లో కూడా వెళ్ళాక నాకు అదంతా కొత్తగా అనిపించలేదు. వాళ్ళు ఇలా మీరు జస్ట్ చెప్పారు, మీరు వెళ్ళండి, అక్కడ నవ్వండి, వచ్చేయండి, మీ ఫ్రెండ్ ఉంటుంది అని. అంటే నేను ఓకే అన్నాను. బట్ నాకు చిన్న డౌట్ ఏంటంటే జస్ట్ నవ్వమంటున్నారు ఏంటి అని. బట్ ఒక్క నిమిషం మళ్ళీ ఏం చెప్పారు, ఉత్తేజ్ సార్ ఏం చెప్పారు, సుజిత్ సార్ ఏం చెప్పారు, గౌతమ్ సార్ ఏం చెప్పారు, మళ్ళీ ఒకసారి అన్ని రివైండ్ చేసుకొని మళ్ళీ వెళ్ళి అక్కడ చేశాక నార్మల్ అంతే ఓకే అన్నారు. బట్ అంతా అయిపోయింది, కరెక్ట్ అయిపోయింది, వచ్చేసాను. ఇంటికి వచ్చి నేను వెంటనే క్యాబ్ లోనే ఉన్నాను, సార్ కాల్ చేశాను, సార్ ఇలా అయ్యింది, ఇంతమంది ఉన్నారు అక్కడ, నేను చేశాను, ప్రతిదీ పిన్ టు పిన్ అక్కడ ఏం జరిగిందో నేను మొత్తం చెప్పాను సార్కి. అప్పుడు నాకు నిజంగా అనిపించింది, ఐ థింక్ మయూక జాయిన్ అవ్వడమే నా సక్సెస్ లో నా ఫస్ట్ స్టెప్ అని. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, a big hi to all of you. Say hi. మీరందరూ ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ 30 బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్, 17th బ్యాచ్, 16th బ్యాచ్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఐఎమ్ ప్రభు, ఐఎమ్ ఫ్రమ్ ఆల్ ద 23 బ్యాచెస్ ఆఫ్ మయూక. అంటే నేను లేకుండా ఓన్లీ 1 or 2 బ్యాచెస్ మాత్రమే జరిగినాయి తప్ప ఇన్ ఎవ్రీ బ్యాచ్ మై పార్టిసిపేషన్ ఇస్ దేర్ అండ్ ఐఎమ్ దేర్ విత్ మయూక ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. అసలు ఫస్ట్ ఇప్పుడు మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్న విషయం ఏంటంటే ప్రతి బ్యాచ్ ఇనాగ్రేషన్ అప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిస్తాం, వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్స్పిరేషన్ని, కొంత ఇన్స్పిరేషన్ని, మోటివేషన్ని స్టూడెంట్స్లో కలిగించడం అనేటువంటి జరుగుతుంది. బట్ దిస్ టైమ్ దిస్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఇక్కడ ట్రైన్ అయ్యి ఇక్కడ నటనలో కానీ బిహేవియర్లో కానీ బేసిక్స్ నేర్చుకున్నటువంటి ఇంకా పర్ఫెక్షన్ సాధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మీ అందరికీ కొత్త బ్యాచ్ని వెల్కమ్ చేయటం అనేటువంటి ప్రక్రియ మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. రియల్లీ కంగ్రాట్స్ ఫర్ యువర్ ఇన్నోవేటివ్ థాట్. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్మోస్ట్ నన్ను చూశారు, నేను వీళ్ళని చూశాను, పేర్లు గుర్తున్నా లేకపోయినా అందరితోటి మాటలు రాని వాళ్ళు, మాట్లాడటం చేత కాని వాళ్ళు, మాట్లాడటానికి భయపడే వాళ్ళందరూ కూడా ఈ రోజున మాటల పొట్టలు అయిపోయారు. అందరూ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. అంటే దిస్ ఈజ్ హౌ the Mayuka has given you the confidence to present yourself. Mayuka Institute ni అమ్ముడు ఉత్తేజ్ నిర్వహిస్తున్నటువంటి విధానంలో అద్భుతమైనటువంటి ఎకడమిక్ వాల్యూస్ ఉన్నాయి, మోరల్ వాల్యూస్ ఉన్నాయి. ద ప్లేస్ వేర్ ద ట్రూ యాక్టర్స్ కెన్ బోర్న్ అండ్ ట్రూ యాక్టర్స్ కెన్ బి ట్రైన్డ్ అనేటువంటి ఒక అంబియన్స్ క్రియేట్ చేయడం అనేటువంటిది ఉత్తేజ్ చేసినటువంటి ఒక నట శిక్షణాలయానికి కావలసినటువంటి ఒక చక్కని వాతావరణాన్ని క్రియేట్ చేయటం కూడాను ఈ మయూకాలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఎన్నెన్నో ఇన్స్టిట్యూట్స్ మనం చూస్తున్నాం, లక్షలు కట్టేసేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆలనా పాలన కూడా పట్టించుకోకుండా ప్రతి బ్యాచ్ తోటి తన టచ్లో ఉంటాం. ప్రతి బ్యాచ్ కూడా ఒక గురువు గారు స్కూల్ అయిపోయిన తర్వాత, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్తో కానీ ఆ గురువులతో కానీ ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా డిటాచ్ అయిపోయేటువంటి పరిస్థితుల్లో ఒక బాండింగ్ని తను కంటిన్యూ చేయటం అనేటువంటిది కూడా మయూక ఉన్నటువంటి ప్రత్యేకత. నా పేరు నరేన్, నేను 18th బ్యాచ్. సో బేసికల్లీ నేను ఫ్రమ్ విజయవాడ. హైదరాబాద్ వచ్చిన తర్వాత సో ఎటువంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, అసలు ఎందులో జాయిన్ అయితే కరెక్ట్
ఏ ఇన్స్టిట్యూట్ బెస్ట్ అని నేను మయూకా గురించి తెలుసుకున్నాను. సో ఇక్కడ ఉత్తేజ్ గారు ఉన్నారు, ఈజ్ అ సీనియర్ యాక్టర్. చందమామ సినిమా కావచ్చు, తర్వాత నేను ఫలక్నామా దాస్ సినిమా కావచ్చు, అలాగే నేను మొన్నే రీసెంట్గా చూశాను డబుల్ స్మార్ట్లో కూడా ఉన్నారు సార్. సో వచ్చాను నేను, వచ్చిన తర్వాత సో ఇక్కడ దిస్ ఈజ్ లైక్ మై సెకండ్ హోమ్. మయూకాలో ఏంటంటే మనకి 2 monthsలో అన్నీ నేర్పిస్తారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానీ, అలాగే యాక్టర్ అనేవాడు ఎలా ఉండాలి సెట్లో. సార్ మనకి ఇప్పుడు నేను నరేన్ అనే తీసేసి ఒక క్యారెక్టర్ అనేది వీడికి చూపించాలి, అసలు వీడికి ఏం సెట్ అయ్యింది ఏదైనా సరే. సార్ ఇచ్చే ఒక స్క్రిప్ట్స్ చూసుకుంటే అచ్చ తెలుగు భాష అనే దానికి ప్రాధాన్యత ఇస్తారు సార్ అనేది. సో ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఇట్స్ ఓకే మీ ఒపీనియన్ ఇంగ్లీష్ హిందీ అనేది, బట్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాం, తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నాం. సో తెలుగు భాష అనేది ప్రాధాన్యత. సో తెలుగు రాయడం చదువుకోవాలి. ఇప్పుడు అన్ని సినిమాలు పౌరాణిక సినిమాల్లో వస్తున్నాయి మళ్ళీ. సో మొన్న కలికి చూస్తే మహాభారత, అలాగే కార్తికేయ 2 చూస్తే అలా అన్ని పౌరాణిక సినిమాలనే వస్తున్నాయి. సో ఎక్కువ పౌరాణిక భాషలు కానీ ఆ యాసలు కానీ ఎక్కువ తెలుసుకోవాలి మనం. సో తెలుగులో చాలా యాసలు ఉంటాయి మనకి, గోదావరి యాస, రాయలసీమ, తెలంగాణ. సో అన్ని యాసలు నేర్చుకోవాలి మనం. ఎందుకంటే రేపు పొద్దునకి వెళ్ళిన తర్వాత ఓకే నేను ఒక షూట్కి వెళ్ళిన తర్వాత ఓకే ఏంటమ్మా ఎక్కడి నుంచి నువ్వు అంటే, సార్ ఐఎమ్ ఫ్రమ్ మయూకా సార్, ఉత్తేజ్ గారు స్టూడెంట్ సార్ నేను. ఓ ఉత్తేజ్ గారు స్టూడెంట్, అరే రా. సో ఆ రెస్పెక్ట్ అనేది వస్తుంది నాకు. సో ఫేమస్ అవ్వడానికి డబ్బు కోసం ప్లీజ్ అలాంటివి చేయొద్దు. ప్యాషన్ అనేది ఉండాలి. సినిమా అంటే పిచ్చి ఉండాలి. అది ఎంత పెద్ద హీరో అయినా, ఎంత చిన్న హీరో సరే, సినిమా అంటే పిచ్చి. సినిమా హిట్ అయినా, సినిమా ఫ్లాప్ అయినా, పూరి జగన్నాథ్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, సినిమా హిట్ అయినా మళ్ళీ సినిమా తీయాలి, సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకు తెలిసింది ఒకటే, సినిమా 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 అంతే. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అలీ, 4th batch స్టూడెంట్ని. నిజంగా మాటలు రావట్లేదు, ఎందుకంటే మమ్మల్ని ఇలా చూడాలని ఫస్ట్ నుంచి కోరుకుంది మా పెద్దమ్మ. మా పెద్దమ్మ ఇక్కడ ఉంటే ఈరోజు ఆవిడ షీఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. నాకు మయూకా అంటే యాక్టింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కాదు, కానీ ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది. అది మీకు దొరకదు, ఖచ్చితంగా దొరకదు. ఎందుకంటే మా పెద్దమ్మ లేదు. మా పెద్దమ్మ రోజు మాకు అన్నం పెట్టేది. ఆయన ఎప్పుడన్నా తిరిగితే ఆవిడకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటోళ్ళం. ఆవిడ సరదాగా ఏడంతే ముండోడు పట్టించుకోకు, అదొక ఎమోషనల్ జర్నీ ఉంటుంది మాకు. మిస్ యూ పెద్దమ్మ. అయితే ఇంకా మయూకా గురించి ఏం మాట్లాడలేము, మా వాళ్ళు అందరు గొప్పగా చెప్పేశారు. ఇంకా అంతకుమించి క్లాస్ ఎక్కువ తీసుకోలేము. ఒక్క ఫ్రైడే మన జీవితాలు మార్చేస్తుంది. ఆ ఫ్రైడే వచ్చే వరకు కష్టపడదాం, అది వచ్చిన తర్వాత ఇంకా కష్టపడదాం. థ్యాంక్ యూ. సీజన్లో చెప్పడం మర్చిపోయా, డబ్బు గురించి అంటున్నారు కదా. ఫస్ట్ అమ్మాయికి డబ్బులు తగ్గియడం మా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నేను స్ట్రగ్లింగ్ యాక్టర్, నా దగ్గర అంత డబ్బులు లేవు, తనకంత ఫీజు కట్టలేను, అది ఆయనకు తెలుసు. ఏం పర్లేదు, 60,000 ఇవ్వు. అప్పుడు ఈయన చెప్పిన ఒక మాట, అరే ఆడపిల్లలు ఇండస్ట్రీ వరకు రావడమే గొప్ప, మన వైపు నుంచి వాళ్ళకి ఏమన్నా కొంచెం హెల్ప్ అవుతుంది అని అప్పటి నుంచి ప్రతి అమ్మాయికి 60,000 ఫీజు. నాకు ప్రశ్న, మయూకా ఫిల్మ్ స్కూల్ దినదిన ప్రవర్ధమానంగా ఒక ఉన్నత స్థాయికి వెళ్తుంది. దానికి ఫౌండేషన్ స్టోన్ని నేను గౌరవంగా చెప్పుకుంటాను. తెలుగు సినిమా రంగంలో మరి పొద్దున మయూకా స్కూల్ నుంచి ఇంతమంది ఉన్నారా? ఎంతోమంది ఉంటారు. మిమ్మల్ని అందరూ గుర్తు చేసుకుంటారు, గర్వంగా చెప్పుకుంటాం. నేను కూడా ఈ మయూకా స్కూల్లో ట్రైనింగ్ పోయి ఇప్పటి వరకు ఒక 65 సినిమాల్లో క్యారెక్టర్ చేసి, రీసెంట్గా కూడా మీరు ఇప్పుడు చూశారు కాబట్టి తర్వాత చూస్తే గుర్తుపడతారు. అంటే 1 సీన్, 2 సీన్లు, 3 సీన్లు అలా ప్రారంభించాను. ఫిలిం స్కూల్కి రాకముందు కూడా బ్యాక్గ్రౌండ్ కూడా చేశాను. తర్వాత మెగా కాంపౌండ్ నుంచి ఒక పెద్ద సపోర్ట్ ఏంటంటే, అరే ఉత్తేజ్ గారి దగ్గరికి వెళ్ళు, మంచి ఆర్టిస్ట్ అవుతాం. వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను. ఈ మయూకా టాకీస్ అనే ఫిలిం స్కూల్కి ఫౌండేషన్ స్టోన్ స్టూడెంట్ నెంబర్ 1 అవ్వడానికి ముఖ్య కారణం మా పద్మక్క. ఉత్తేజ్ గారికి ఒక ముఖ్య ఉద్దేశం ఉండేది, తెలుగు సినిమా రంగానికి మంచి నటీనటుల్ని అందించాలనే ఒక సంకల్పంతో ఈ మయూకా టాకీస్ స్టార్ట్ చేశారు. దాంట్లో నేను మొదటి ఫౌండేషన్ స్టోన్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను, చాలా సంతోషపడుతున్నాను. నేను కూడా హీరోగా చేస్తున్నాను, నా ఏజ్.
ఐఎమ్ ఆల్సో హీరో నా ఏజ్లో. ఫస్ట్ కాపీ రెడీ అయింది, రిలీజ్కి రెడీగా ఉంది. మిమ్మల్ని గెస్ట్గా పిలుస్తాం. నేను గొప్పగా చెప్పాను కానీ తెలుగు సినిమా రంగానికి మంచి ఆర్టిస్టులు అందించాలని ముఖ్య ఉద్దేశానికి ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ సార్. అలాగే తెలుగు సినిమా రంగం అని కాదు, గొప్పగా చెప్పుకోవాలంటే ఇండియన్ సినిమా రంగానికి, మన తెలుగు సినిమా రంగం ఎక్కడికో వెళ్ళిపోయింది, పాన్ ఇండియా అయిపోయింది. ఇండియా సినిమా రంగానికి మనకు ఎంతోమంది తారాలు ఉన్నారు, అలాగే ధ్రువతారాలు ఉన్నారు. పొద్దున భవిష్యత్తు మీరెలా దీక్షిత్ మాస్టర్ కోసం చెప్పుకుంటున్నారో తెలుగు సినిమా రంగం, ఇండియా సినిమా రంగం అందరూ కూడా ఉత్తేజ్ గారిని గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే మీ సంకల్పం గొప్పది తెలుగు సినిమా రంగం. ఎందుకంటే ప్రతి వారికి అభిమానం ఉండాలి. నా తర్వాత వచ్చిన వాళ్ళని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది హీరోయిన్స్, హీరోస్, ఇదంతా మా పద్మక్క లేదు వరకవద్దు, చూస్తూనే ఉంది. మా సక్సెస్ని ఎప్పుడు చూస్తూ ఉంటుంది. మా సక్సెస్లో కూడా మా పద్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఇస్ మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకీల్. అంటే మైకా గురించి మీ అందరికీ తెలిసినంత కూడా నాకు తెలియదు, బట్ నాకు ఉత్తేజ్ గారి గురించి తెలిసింది నేను చెప్తాను. బేసిక్గా ఆశకి ఆశయానికి ఒక వేరియేషన్ ఉంటుంది. ఆశ వేరే, ఆశయం వేరే. రతన్ టాటా వేరే, ముఖేష్ అంబానీ వేరే. ముఖేష్ అంబానీ దాంట్లో అంటే దాన్ని ఆశ అని చెప్పుకోవచ్చు, ఎవరైనా ఎదగాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ రతన్ టాటా చేసే పనిలో ఆశయం ఉంటుంది. తను చేసే ప్రతి ప్రోడక్ట్ కానీ 10 మందికి ఉపయోగపడాలని ఆశయంతో చేస్తాడు. నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత మిగులుతుంది అనేది సెకండరీ ఆయనకి. సో ఈ మయూకా టాకీస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇది ఆశయానికి సంబంధించింది, ఆశకి సంబంధించింది కాదు. ఎందుకంటే హీజ్ ఎ వెల్ నోన్ యాక్టర్, ఫేమస్ యాక్టర్. మీ మీద ఇన్వెస్ట్ చేసే టైం ఆయన ఫిల్మ్స్కి ఇన్వెస్ట్ చేస్తే మీరు 2 monthsలో ఇచ్చేదానికి ఆయన 4 times సంపాదించగలుగుతారు. ఎందుకంటే ఆయన రాయల్ లైఫ్ 100% సెట్కి వెళ్తే క్యారవాన్, రాయల్ లైఫ్, 4 రెసిడెంట్స్ డెఫినెట్గా ఉంటారు. ఇవన్నీ మానేసి ఇక్కడ మీరు అందరూ నోటీస్ చేస్తున్నారో లేదో, మీ దృష్టిలో ఆయన సెలబ్రిటీ అని మీరు వస్తున్నారు, కానీ కరెక్ట్గా చూస్తే ఆయన మీ అందరికీ సేవ చేసే సేవకుడిలా కనపడుతున్నారు నాకైతే. ఎందుకంటే ఆయనకి పర్ డే ఎంత కాదన్నా ఈజీగా ఎంత చిన్న సినిమా అయినా సరే ఒక 1 lakh మినిమం ఇచ్చుకోగలుగుతారు. మినిమం సినిమాస్ అన్నీ వాళ్ళ రేంజ్ దగ్గర ఇచ్చుకుంటూ పోతుంటారు. కానీ ఇవన్నీ మానుకొని ఆయన టైం, ఆయన లైఫ్, యాక్చువల్లీ మయూకా అనేది స్టార్ట్ చేసి నాకు తెలిసి 3 years 4 years అవుతుంది. కానీ మయూకా 3 years 4 years కాదు, 35 ఏళ్ల సినిమా జర్నీ మీ దగ్గరకు వచ్చింది. ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాలు ఎదుర్కొన్న, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ప్రతి డైరెక్టర్ దగ్గర ఖచ్చితంగా ఎంత జీనియస్ అయినా సరే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని పాయింట్అవుట్ చూపించిన డైరెక్టర్స్ ఉంటారు. ఎందుకంటే ఆయన పనిచేసిన మనుషులు చిన్న చిన్న డైరెక్టర్స్ కాదు. ది లెజెండ్ రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన ఇంట్రడ్యూసింగ్ ఏ లైఫ్ అలాంటి వ్యక్తితో స్టార్ట్ చేసిన వ్యక్తి. నెక్స్ట్ పూరి జగన్నాథ్ గారు, కృష్ణవంశీ గారు, ఎంతో మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్తో ఆయన లైఫ్ జర్నీ స్టార్ట్ చేశాడు. సో అలాంటి వ్యక్తి ఇవాళ మీ లైఫ్లో ఉన్నాడంటే యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్స్. ఇది ఆయన చాలా ఆశయంతో పెట్టుకున్నారు, ఇంట్రెస్ట్గా పెట్టుకున్నారు. ఇందులో ఆయన జర్నీ చేసిన ఒక వైఫ్తో ఉన్నటువంటి జర్నీ, ఆ లవ్ మొత్తాన్ని మీరు సక్సెస్ అవడంలో వాళ్ళ వైఫ్ని చూస్తున్నాడు ఆయన. సో ఇందులో ఖచ్చితంగా ఆశయమే ఉంటుంది కానీ ఆశ ఉండదు. మయూకా టాకీస్ ఇండస్ట్రీలో మెల్లమెల్లగా ఎక్కడ మీరే అంటున్నారు, ఎక్కడైనా వెళ్తుంటే చాలా దగ్గర ఫేస్ చేస్తున్నాం అని చెప్పాను. సక్సెస్ అయిన స్టూడెంట్స్ మీరంతా కూడా ఇలాంటి స్టూడెంట్స్ ఇంక లైఫ్ లాంగ్, నాకు తెలిసి ఇన్స్టిట్యూట్స్ లైఫ్లో ఎన్నో ఉంటాయి, అవి ఆశతో ఉన్నాయి. అంటే నేను కాన్ఫిడెంట్గా చెప్పలేను, కానీ ఇదైతే ఆశయంతో ఉన్నది. అది నేను ఇదైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీ దగ్గరికి ఏమేమి వచ్చాయంటే ఇవాళ 35 ఏళ్ల సినిమా జర్నీ మీ ముందుంది. నెక్స్ట్ మీరు పుట్టిన తల్లిదండ్రులు కాకుండా ఒక మయూకాకి దత్తు తీసుకోబడ్డారు. నెంబర్ 3
మీరంటే మీకు తెలియని మనుషులు మీరు యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే మీరంటే ఏ మనిషికైనా సరే వాళ్ళంటే ఏంటో ఎవరికి తెలియదు. మనకు తెలిసిందే, మన మైండ్లో ఉన్నదే మనకు తెలుసు, మన అద్దంలో చూసుకునేది మనకు తెలుసు. మనలో ఉన్న లోపాలు, మనం చేసే పాపాలు ఇవన్నీ ఫిల్టర్ చేసేదే మయూక. ఎనీహో మీరందరూ కూడా ఇన్ ద ఫ్యూచర్ గుడ్ సక్సెస్ జర్నీలో ఉంటారని నేను అనుకుంటున్నాను. ప్రేమో ఏమో పుట్టినదిలే, నన్నే నేనే మరచినానులే, అంతా నీవై ఉండి మనసంతా నువ్వే నిండి, నీ పిచ్చి పట్టి ఉన్నా అరే ఏంటో అయిపోతున్నా, ప్రేమో ఏమో పుట్టినదిలే, నన్నే నేనే మరచినానులే. ఇందులో మీరు ఒక్కటి గమనించాల్సింది అంటే నేను సాధారణంగా రిలీజ్ కూడా కాని పాట ఇంకా నా మైండ్లో ప్రతి వర్డ్ నా దాంట్లో మైండ్లో గుర్తుందంటే దట్ ఈస్ ద ఉత్తేజ్ అంతే. నరేష్ 5th బ్యాచ్ అండ్ 6th బ్యాచ్. 5th బ్యాచ్లో జాయిన్ అయిన తర్వాత కరోనా వచ్చింది, సార్ పంపించేశారు బయలుదేరమ్మని. తర్వాత 6th బ్యాచ్లో మళ్ళీ సారే కాల్ చేశారు, వచ్చేసారా అంటే 5th తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఇంకా అయిపోయింది లేండి, ఇంకా ఏముందిలే అనుకున్నా. మళ్ళీ సారే కాల్ చేసి రారా అన్న. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే మయూక అంటే పద్మ మేడం నా దృష్టిలో, తర్వాత సార్. ఎందుకంటే కరోనా వచ్చింది, స్టిల్ ఇప్పుడు ఈవెన్ మా మమ్మీ డాడీ కూడా తెలియదు ఇప్పటికీ నాకు కరోనా వచ్చిన విషయము. సార్ చెప్తే సరేరా వెళ్ళని చెప్పిండు. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ కాల్ చేసి, అప్పట్లో కరోనా ఫస్ట్ వేవ్లో ఏదో పచ్చకర్పూరము సంథింగ్ వాటరు ఏదో సంథింగ్ ఏదో చెప్తున్నారు యూట్యూబ్లో. మేడం దాన్ని బాటిల్లో తయారు చేసి, నా దగ్గర కారు ఉంది, కరోనా వచ్చినోన్ని ఎలా చూసిరో ఆ టైంలో మనకు తెలుసు, అలాంటిది సార్ కాల్ చేసి నువ్వు కార్లో రారా, వచ్చి ఇంటి ముందు అలా కార్ పార్క్ చేసి విండో డౌన్ చేయి, నేను బాటిల్ అందులో వేసేస్తాను అని చెప్పి కార్ తీసుకొని వచ్చి నేను అలా పెట్టా, వచ్చాడు బాటిల్ వేసాడు, నేను తీసుకున్నా. అంటే నాకు అవన్నీ ప్రిపరేషన్ తెలియదు, నేను ఇంటికి వెళ్ళలేదు, నా రూమ్లో ఉన్నా, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, నాకు కుకింగ్ రాదు. అప్పుడు ఈ పచ్చకర్పూరం ఏదో సంథింగ్ ఆ లిక్విడ్ తయారు చేసి ఒక బాటిల్ మేడం తయారు చేసి నాకు ఇచ్చి 2 డేస్కి ఒకసారి 1 డే ఒకసారి ఎలా ఉంది అంటే అది ఖచ్చితంగా ఇది ఇన్స్టిట్యూట్ కాదు యాక్చువల్గా, ఇది ఇల్లు అయితే. ఎందుకంటే ఇంత కేరు నాకు తెలిసి తీసుకోవడం అనేది జరగదు. ఫస్ట్ థింగ్ ఫుడ్ వచ్చి మాత్రం మా అదృష్టం. అది మధ్యాహ్నం ఒక ఫ్యామిలీ కల్చర్ చూపిస్తుంది ఇక్కడ. మేము ఎలా ఉంటుందంటే ఎవరు బాగా కన్నా ఇలా కలిసి కూర్చున్నప్పుడు మాట్లాడుకోవడము, ఇవన్నీ ఇప్పుడు ఉన్న జనరేషన్ దగ్గర నాకు తెలిసి లేదు. అది మేము మళ్ళీ ఇక్కడ చూసాము, అక్కడ నుండి మళ్ళీ మేము ఆపలేదు. నేను ఇంటికి తింటా, ఎక్కడ సెట్స్లో ఉన్నా నేను టీమ్ తోటి తింటాను అనమాట. నేను పక్కకి వెళ్ళి తినడానికి లేదు, అది ఇక్కడ నేను నేర్చుకుంటాను. ఐ ప్రామిస్ యూ, మీకు ఏం చెప్తున్నా అంటే 1st క్లాస్ నుండి 60-60 క్లాసుల వరకు ఒక్క క్లాస్ వదిలిపెట్టకండి. సార్ తిడుతూ ఉంటారు, ఎట్ ఏ టైం చాలా అర్థం చూపిస్తాడు. ఎట్లా అంటే అమితాబ్ బచ్చన్ గారితో, చిరంజీవి గారితో, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో తనకున్న అనుభవాలు మనకు చెప్తుంటే మనకు గూస్ బంప్స్ వస్తుంటాయి. అంటే చాలా ప్రిపేర్ అయ్యా, ఏం గుర్తులేదు. మీ అందరు టెన్షన్ నాకు కూడా వస్తుంది, ఫస్ట్ డే అనుకుంటా ఈరోజు. నాకు ఒక 4th బ్యాచ్లో తిను జాయిన్ అయ్యారు. తిన స్క్రిప్ట్స్ అన్ని నేను చదువుకునేదాన్ని. ఓకే, నేను ఇఫ్ ఇన్ కేస్ జాయిన్ అయితే ఏమన్నా సేమ్ ఉంటుందేమో చదివేసుకుందామని మొత్తం చదివేసుకొని మోనోలాగులు అన్నీ ప్రిపేర్ అయిపోయేదాన్ని. 8th బ్యాచ్కి వచ్చాక ఐ వాజ్ రెడీ అనమాట. ఓకే సార్ ఈరోజు ఇదే అడుగుతారు, నేను చెప్పేద్దామని చెప్పి సార్ నన్ను చూసి ద్రౌపది ఇది చేయి నువ్వు ఈరోజు అని చెప్పేవాళ్ళు. సరే ఒకరోజు టైం ఇస్తాను, రేపు నేర్చుకుని రా అని చెప్పేవాళ్ళు. మళ్ళీ రేపు వస్తే ద్రౌపది నేర్చుకున్నావా, కాన్ఫిడెంట్గా సార్ నేర్చుకున్నాను అని చెప్పేది. మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే ఇంకొకటి నేర్చుకోండి రా అని చెప్పి ఇంకొకటి ఇచ్చేవాళ్ళు. నేను సరే అని చెప్పి నెక్స్ట్ డే నాకు యూజువలీ తెలుగు చాలా టఫెస్ట్, నాకు కొంచెం టఫ్, కానీ సార్ దగ్గర చాలా తెలుగు నేర్చుకున్నాను. దాని తర్వాత 3rd డే వచ్చా. ఈరోజు నిన్న వచ్చిందే కదా అడుగుతారు అని చెప్పి ఫుల్ కాన్ఫిడెంట్గా సార్ ద్రౌపది ఇది చేస్తాను నేను ఈరోజు, మొన్న ఇచ్చాను కదా అది చేయన్నారు. సో
చాలా టఫ్గా ఉంటుంది, ఈజీ అయితే ఏది కాదు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఎంత నా ఫ్రెండ్స్ అందరూ చెప్పేశారు అన్ని ఎక్స్పీరియన్సెస్, నా ఎక్స్పీరియన్సెస్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికి. సో ఇక్కడికి వచ్చిన అందరూ మయూక యాక్టర్స్కి అండ్ మయూక స్టూడెంట్స్, యాస్పైరింగ్ స్టూడెంట్, దట్స్ వి కాల్ ఇట్. సో ఎప్పుడైతే నువ్వు మయూక నుంచి వెళ్ళిపోయావో యూ బికమ్ అన్ యాక్టర్. సో వెన్ యూ కమ్ యాజ్ అన్ యాస్పైరింగ్ యాక్టర్, what do you think when you joined in a Mayuka, and what do you think right now is something so different? So because art is something which is always will progress. How it progress? It progress on the basis on how you evolve. So every creativity process, and the art is basically is a creativity process. This creativity is cultivated very, very consciously. You consciously grow. Consciously you grow out. Consciously you get aware of yourself. You consciously become aware of surrounding yourself. That is the evolution of the process. So as a person you evolve as a human, your art also will evolve. I can see everybody is evolved here. So who I trained 17th batch nunchi, I mean 12th batch nunchi I can train the people. So who are there are some people are Naren Gani. People are evolved over here. Tanmay Gani, like I mean even Rajshekhar Gani. So I'm seeing them. I know them, how they are in the beginning of the institute and how they are evolved right now. So it's evolution of the process. So how you evolve as a human, how you evolve, it is your choice. It is your take on. It is your process. Ikkadiki vachina vallandaru kuda already they are taking the ticket and already they are traveling in somewhere. Kontamandi digaru oka daggara bus, kontamandi wrong bus ekkaru. So these people are who are the new batch is you are in the line for take the ticket. So you're just waiting for your ticket. The process, it's your choice whether you want to travel, ticket తీసుకొని వేరే వానికి ఇచ్చేద్దామా, లేకపోతే టికెట్ చింపేద్దామా, లేకపోతే సేమ్ బస్ ఎక్కుదామా, లేకపోతే బస్ దిగేసి ఇంకా బస్లో ఎవరు ట్రావెల్ చేస్తాడు, ఐ డోంట్ వాంట్ టు ట్రావెల్, ఆర్ ఎల్స్ యూ వాంట్ టు స్లీప్ ఇన్ ద బస్. దట్ ఈస్ యువర్ చాయిస్. ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. సో ఐ వెల్కమ్ ఆల్ ద 23rd batch people over here and I wish you very, very all the best and congratulations for your selection, and all the actors who are there in the stage and who are sitting there on the 22nd batch people also and the previous people. This all will be very, very, very all the best for you guys, and keep going and keep working hard and keep maintaining yourself healthy. That's the only thing. Okay, I wish you all the best. Thank you. అందమై ఈ గాలిలో గంధమై నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా నీ గగనాలలో నే చిరుతారనై నీ అధరాలలో నే చిరునవ్వునై స్వరమే లయగా ముగిసే సలలిత కలరిత స్వరలిత గతియుత గమకము తెలియకని కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా. ఈ ప్రపంచానికి అంతం ఎప్పుడు అంటే మనం పోయినప్పుడే, అంతే కదా. అలా బాలుగారు ఎప్పుడు ఉంటారు, మనం పోతే బాలుగారు పోయినట్టు. థ్యాంక్ యూ. కొందరికి ఈ మీటింగ్ రుచించకపోవచ్చు, ఏంటి ఇలా పాటలు పాడుకుంటున్నారు, ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇలాంటి స్పీచ్లు ఏంటి, ఈ ఇన్స్టిట్యూట్ ఏంటి, గోల్ ఏంటి, కరెక్ట్గానే జాయిన్ అయ్యావా, రోజు ఇలాగే ఉంటుందా. పని పాట అన్నారు, పని పాట అన్న పదం మనం పుట్టినప్పటి నుంచి మన తాతయ్యలు నానమ్మల నుంచి కూడా వింటున్నాం. పని చేసేటప్పుడు పాట పాడితే పని మనం మర్చిపోతాం. పాట మన జనజీవనంలో ఉంది. జానపదం అని అందుకే అన్నారు. జనపదం అది జనం నుంచి పుట్టింది. మనం పుట్టింది మొదలు చనిపోయేదాకా పాట మనం ఎన్నంటే ఉంటుంది. పుట్టినప్పుడు ఉయ్యాల్లో వేసినప్పుడు, డెలివరీ అయినప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు, పెరిగేటప్పుడు, నడిచేటప్పుడు, అన్ని చోట్ల, పెళ్ళప్పుడు, చావప్పుడు, అన్ని చోట్ల పాట ఉంటుంది. పాటకున్న వాల్యూ, పాటకున్న గొప్పతనం. పాట కొన్ని ఉద్యమాలను నడిపింది, పాట పోరాటాలు చేసింది, పాట స్వతంత్రాన్ని తీసుకొచ్చింది. పాట లేకపోతే ప్రపంచం లేదు. పాట వాల్యూ అది. అందుకే
నేను ఎక్కువ మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి, మా తాతయ్య సుద్దాల హనుమంత్ గారు ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి, సో నేను ఎక్కువ నాటకాల్లో, పాటల్లో, పద్యాల్లో వీటిల్లోనే పెరిగాను. బేసిక్గా నేను కళాకారుని, యాక్టర్ని, రైటర్ని కాబట్టి నాకు ఇలాంటి వాతావరణం చాలా ఇష్టం. యాక్టర్లు అనేవాళ్ళు చాలా మెత్తగా ఉండాలి, చాలా సెన్సిబుల్గా ఉండాలి, చాలా సెన్సిటివ్గా ఉండాలి, చాలా షార్ప్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ప్రపంచాన్ని చూసే విధానం మనలో మార్పు ఉండాలి. రోజు అమానం చూస్తాం, మయూకాకు వచ్చిన తర్వాత అమానం వేరేలా చూస్తాం. రోజు మట్టిని చూస్తాం, మయూకాకు వచ్చిన తర్వాత మట్టిని వేరేలా చూస్తాం. రోజు జెండాను చూస్తాం, మయూకాకు వచ్చిన తర్వాత జెండాని వేరేలా చూస్తాం. రోజు మనుషుల్ని చూస్తాం, బట్ మయూకాకు వచ్చిన తర్వాత మనుషుల్ని వేరేలా చూస్తాం. నేను అలా చూశాను. యాక్టర్ని వాడు అలాగే చూడాలి. 23 బ్యాచెస్ అని కాదు, ఇంతమంది ఒక ఫ్యామిలీ అని సుజిత్ అన్నట్టు ఒక ఫ్యామిలీ మధ్యలో చేసుకోవడం. కోట్లు సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉంటుందేమో, కానీ నేను ఇంత సంపద సంపాదించాను. ఇది ఏ ఇన్కమ్ ట్యాక్స్ కొట్టేయలేని సంపాదన. నేను చచ్చేంత వరకు కూడా ఏ ఇన్కమ్ ట్యాక్స్ కొట్టేయలేదు ఈ సంపాదన. ఇది ఇన్కమ్ ట్యాక్స్. పద్మ ఒక మాట అనేది ఏమండి, ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఒక వారం రోజులు ఉంటే మన జీవితకాలం హ్యాపీగా ఉండేచ్చు. ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి నాకు సడన్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా అయింది అనుకుందాం, ప్రతి స్టూడెంట్కి వెళ్ళి వారం ఉన్నా కూడా నా జీవితం గడిచిపోతే అంతకంటే నాకు ఇంకేం కావాలి. దట్ ఈస్ మయూక. మా నాన్నగారి దీక్షిత్ గారి భిక్ష కానీ నాకు యాక్టర్ అంటే చాలా ఇష్టం. యాక్టర్స్ అంటే మనం కానీ ఇంకొకరు మనలోకి వచ్చి అది మనల్ని నమ్మి ఇంకొకరిని నమ్మించడానికి చేసే ప్రయత్నం. ఇట్స్ ప్రాసెస్, ఇట్స్ జర్నీ. ఒక రామారావు గారిలో ఒక రాముని చూస్తూ అలా ఉండిపోయాం, ఆయనలో ఒక ఫ్రీడమ్ ఫైటర్ని చూస్తూ అలా ఉండిపోయాం. మనల్ని ఎన్నో రకరకాల సమస్యల నుంచి భార్యతో గొడవపడి, అన్నదమ్ములతో గొడవపడి, ఇంకేదో ఫైనాన్షియల్గా గొడవపడి ఒక దగ్గరికి వెళ్తే ఆ 3 గంటల దొంగ మొండ, ఆ సినిమా, ఆ అమ్మ, ఆ దేవత, ఆ పుణ్యం, ఆ 3 hours మనల్ని అరెస్ట్ చేసి మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది సినిమా. అమ్మా, లూమియర్ బ్రదర్స్, థామస్ ఆల్వా ఎడిసన్, మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. సినిమా అన్నది లేకపోతే ఏమైపోయేవాళ్ళం అనిపిస్తూ ఉంటుంది. మనల్ని మనం మర్చిపోతాం. ఇట్స్ సైన్స్, ఒక బొమ్మ, ఒక ఆలోచన, ఈ 3 మేళవింపు సినిమా. ఒక బొమ్మ, ఒక సైన్స్, ఒక ఆలోచన. ఆ ఆలోచన అంటే క్రియేటివిటీ. ఈ 3 మేళవింపులో మనల్ని మనం మర్చిపోతాం. అలాంటి సినిమా ఇండస్ట్రీలోకి రావడం నా అదృష్టం. నాకు పర్మిషన్ ఇచ్చిన మా నాన్నగారి ఆశీర్వచనం. అలా నేను రాము గారి దగ్గర కావచ్చు, కృష్ణవంశీ గారి దగ్గర కావచ్చు, పూరి గారి దగ్గర కావచ్చు, మెయిన్ చిరంజీవి అన్నయ్య గారి దగ్గర కావచ్చు, అమీర్ ఖాన్ కావచ్చు, ఇలా చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర. అంతా కొంచెం నేర్చుకున్నాను. నా మీద నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను స్పాట్లో యాక్టర్ని తయారు చేయగలను. అలా కృష్ణవంశీ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు అలా. సో అలా మయూక స్టార్ట్ చేయడం. నాకు ప్రతి యాక్టర్ని బెస్ట్ యాక్టర్గా చేయాలి, ప్రతి స్టూడెంట్ని బెస్ట్ యాక్టర్గా చేయాలను. కానీ గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు మాత్రమే యాక్టర్ అవుతాడు. ఎవడు పడితే వాడు యాక్టర్ అవ్వడు. ఎందుకంటే వాడికి రిలేషన్ తెలియాలి, ఎమోషన్ తెలియాలి, మనిషి తెలియాలి, మట్టి తెలియాలి. అది తెలియాలంటే అందరూ మనుషులమే. కానీ మనకున్న సమస్యలు, మనకున్న ఫైనాన్షియల్ టర్మ్స్, మనకున్న హైదరాబాద్ జీవితాలు, మనకున్న సమస్యల వల్ల సిమెంట్, ఇటుకలు ఇవన్నీ పడిపోయి లోపల మనస్తనం లోపల ఉండిపోయింది. దాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది మయూక. దానికి సపోర్ట్ చేసేది నా బ్రదర్ లాంటి సుజిత్ కావచ్చు, నేను కావచ్చు, ఇక్కడ అంబియన్స్ కావచ్చు, ఇప్పటి వరకు కూడా పద్మ కావచ్చు. పద్మ ఎప్పుడు నా వెంటే ఉంటుంది. పద్మ నేను ఉన్నానని చెప్తూనే ఉంటుంది. పద్మకి ప్రతి విషయం, నేను పద్మకి కొందరు నవ్వుతారేమో, కొందరు ఏమంటారేమో, కానీ పద్మ మిస్ అయిన తర్వాత పద్మ పోవడం, పద్మ చనిపోవడం నాకు అసలు ఇష్టం ఉండదు. ఆ మాట పద్మ మిస్ అవ్వడం అంటాను నేను. పద్మ మిస్ అయిన తర్వాత మొత్తం మా ఇంట్లో ఉన్న సాయిబాబా, శివుడు, ఆంజనేయుడు మొదటి నుంచి కూడా నాకు ఇష్టం లేదు. వీళ్ళంతా ఏదో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటారు. వాళ్ళు ఎప్పుడొస్తారు, మాకు ఏం చేస్తారు? మనల్ని మనమే నమ్ముకోవాలి. ఆ దేవుడి గుడిలో ఉన్న మొత్తం విగ్రహాల మంది మూట కట్టి ఒక కాటన్ బాక్స్లో పెట్టాను. వాళ్ళ ప్లేస్లో మా పద్మని పెట్టి రోజు పూజ చేసి వస్తాను నేను మయూకకి. పద్మ అంటే నాకు అంత ఇష్టం, పద్మ అంటే నాకు అంత ఇన్స్పిరేషన్. పద్మ లేకపోతే మయూక లేదు. ఈ రోజు ఉంటే తడిసి ముద్దయ్యేది, కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యేది, ఆనంద బాష్ప, ఒక నిలువెత్తు ఆనంద బాష్పం అయ్యేది, తను దుఃఖ జలపాతం అయ్యేది పద్మ ఈ రోజు కనుక ఉంటుంటే. ఇవాళ షకీల్ చాలా షాక్ ఇచ్చాడు. వెరీ గుడ్ ఆరేటర్, చాలా బాగా మాట్లాడాడు. ఆశ, ఆశయం ఇలాంటి మంచి పదాలు ఉపయోగించాం.
నిజంగానే ఇది ఒక ఆశయం కోసమే, నేనేదో చేస్తున్నాను కాదు, కానీ నాకు స్పాట్లో కృష్ణవంశీ గారి దగ్గర, రాము గారి దగ్గర, ఇటు పూరి దగ్గర, వీళ్ళందరి దగ్గర యాక్ట్ చేసినప్పుడు కొందరు చాలా బాగుంటారు చూడడానికి, పాపం అందుకోలేరు, యాక్ట్ చేయలేరు. వీళ్ళకి ఎక్కడో ఏదో ఒకటి అందిస్తే యాక్టర్స్ అవ్వగలరు అనిపిస్తూ ఉంటుంది. అది నాకు ఆ టెక్నిక్ బాగా తెలుసు. సో అందులోంచి ప్లస్ తమిళ ఇండస్ట్రీ చూసినా, హిందీ ఇండస్ట్రీ చూసినా, ఇంకో ఇండస్ట్రీ యాక్టర్స్ కనపడతారు. చిన్న మంగళ షాప్ లో సెలూన్ లో వర్క్ చేసేవాడు కూడా బిజినెస్ చేస్తూ, వాడు వర్క్ చేస్తూ డైలాగ్ అద్భుతంగా చెప్తే మన దగ్గర ఎందుకు లేరని ఎప్పుడూ ఉంటుంది. అలా నేను సర్వీస్ చేస్తున్నానంటారా? నేను మాత్రం అన్నం మీద పెట్టేసి చెప్తున్నా, డబ్బుల కోసం ఇన్స్టిట్యూట్ రన్ చేయట్లేదు, కానీ డబ్బులు కూడా అవసరం అంతే. కానీ డబ్బు కోసం నాకు బెస్ట్ ఉండాలి, షూటింగ్ స్పాట్ లో బెస్ట్ యాక్టర్స్ కనపడాలి, పోటీ ఇచ్చే యాక్టర్స్ ఉండాలి. అలాగే నాకున్న ఈ ఒంటరితనానికి మయూఖ చాలా తోడ్పడింది. మయూఖ కనుక లేకపోతే నేను చచ్చిపోయేవాడిని, సినిమా లేకపోతే నేను చచ్చిపోయినాను ఇంతకుముందు అనేవాడిని. ఇప్పుడు సినిమా, మయూఖ ఈ రెండు నా లైఫ్ లో ఇప్పుడు చచ్చిపోతాను. ఎందుకంటే ఆ మయూఖ ఇచ్చిన పద్మ ఇప్పటివరకు నా దగ్గర ఉంటుంది. సో అలా బెస్ట్ యాక్టర్స్ ఇవ్వాలని నాకు ఉంటుంది. మీరు అందరూ యాక్టర్స్, అందరూ చెప్తుంటారు కదా ఏదో రాయి చెక్కితే శిల్పం అవుతుందని. సో లోపల శిల్పం ఉంది, అనవసరమైన స్టోన్ తీసేస్తే ఆ శిల్పం బయటకు వస్తుంది. మీలో ఉన్న అనవసరమైన తీసేసుకుంటే లోపల ఆల్రెడీ మీలో యాక్టర్ ఉన్నాడు. ఎంతమంది యాక్ట్ చేస్తాం? అమ్మ నాన్న దగ్గర యాక్ట్ చేస్తాం, వాచ్మెన్ దగ్గర యాక్ట్ చేస్తాం, టీచర్ దగ్గర యాక్ట్ చేస్తాం, మొగుడు దగ్గర యాక్ట్ చేస్తాం, భార్య దగ్గర యాక్ట్ చేస్తాం, అందరిలో యాక్టర్ ఉన్నారు. ప్రియుడి దగ్గర యాక్ట్ చేస్తాం, ప్రతి దగ్గర ఒక మాస్క్, బ్రహ్మాండమైన మాస్క్. మన అసలు మాస్క్ మోహం ఏంటో కూడా మర్చిపోయింది, మాస్క్ వేసుకున్నాం. సో యాక్టర్స్ ఉన్నారు. సో మిగతా అవన్నీ తీసేస్తే మీలో బ్రహ్మాండమైన యాక్టర్ ఉన్నాడు. మయూఖ చాలా ఫిల్టర్లు చేసి తీసుకుంటుంది, మిగతా ఇన్స్టిట్యూట్స్ లాగా కాదు. ఎప్పుడైతే అప్పుడు జాయిన్ అవడానికి ఇక్కడ లేదు. డబ్బులు కావాలంటే ఎప్పుడంటే అప్పుడు జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కంపల్సరీ అమ్మాయిలు అయితే 10th క్లాస్, అబ్బాయిలు అయితే ఇంటర్మీడియట్ చదివి ఉండాలి, అదొక ఫిల్టర్. ఆ తర్వాత అమ్మా నాన్నకు చెప్పి ఉండాలి, అదొక ఫిల్టర్. తెలుగు బాగా మాట్లాడడం రావాలి, చదవడం రావాలి, అదొక ఫిల్టర్. ఫీజు మినిమం కట్టగలగాలి, అదొక ఫిల్టర్. ప్యాషన్ ఉండాలి, అదొక ఫిల్టర్. చాలా అంటే ఏదో నైట్ టైం జాబ్ చేస్తాను, ఉదయం యాక్టింగ్ నేర్చుకుంటానంటే కుదరదు, అదొక ఫిల్టర్. ఇన్ని ఫిల్టర్స్ తర్వాత ప్రతి బ్యాచ్ కి ఒక 40 మంది 35 మంది వస్తారు నాకు. నేను అందులో 16 నుంచి 17 మందిని మాత్రమే తీసుకుంటాను. అలాగే ఈసారి కూడా 35 మందిలో నేను కేవలం 16 మందినే తీసుకున్నాను. అంటే నేను ఫీజుతో రన్ చేయట్లేదు. అలాగే ఇక్కడి నుంచి వెళ్లే వాళ్ళకు కూడా ఏడో డబ్బులు ఇస్తే, 1 లక్ష రూపాయలు ఇస్తే మిమ్మల్ని హీరోయిన్ చేస్తాను, 2 లక్షలు ఇస్తే హీరోయిన్ చేస్తాను, దయచేసి డబ్బులు కట్టద్దు. మన మీద మనకు నమ్మకం ఉంది, మయూఖ మీకు నమ్మకం ఇచ్చింది, మీ మీద మీకు నమ్మకం ఉంది. సో డబ్బులు ఎవరికి కట్టక్కర్లేదు, మన టైం మనకు వస్తుంది. ఇప్పుడే అందరూ ఉన్నారు, మన టైం మనకు వస్తుంది, మన స్పేస్ మనకుంది. అలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చి మయూఖ పంపిస్తుంది. సో ఇన్ని ఫిల్టర్స్ తర్వాత మయూఖ జాయిన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి బెస్ట్ యాక్టర్స్ మాత్రమే బయటకు వెళ్తారు. అలాగే గురువు అంటే ఏంటి? ఇప్పుడు ఎలాగో తెలుగు అన్నారు కాబట్టి గురువు అంటే చీకటి, రువ్వు అంటే తీసేది, అంటే వెలుగునిచ్చేది అని. గురువు చీకటిని తీసేసేది గురువు. ఉపాధ్యాయుడు అంటే అంటే దగ్గరగా, అధ్యయనం అంటే చదివించేవాడు, దగ్గరగా ఉండి చదివించేవాడు. ఇవన్నీ మాకు ఎందుకు సార్ యాక్టింగ్ నేర్చుకోవడానికి వచ్చామంటే కాదు. రేపు పొద్దున టీచర్ క్యారెక్టర్ చేసేటప్పుడు నువ్వేంటో నీకు తెలియాలి, స్టూడెంట్ క్యారెక్టర్ చేసేటప్పుడు నువ్వేంటో నీకు తెలియాలి. పోలీస్ క్యారెక్టర్ అయితే కాకి డ్రెస్ వేసుకోగానే 2 స్టార్లు పెట్టుకోగానే పోలీస్ కాదు. మీకు రికమెండేషన్ లో జాబ్ వచ్చిందా, ఎక్సర్సైజ్ చేస్తే జాబ్ వచ్చిందా, లేకపోతే ఎగ్జామ్ రాస్తే ప్రమోషన్ వచ్చిందా? ఎలాంటి పోలీస్ ఆఫీసర్ నువ్వు? నీకు ఫ్యామిలీ ఉందా, లేకపోతే నువ్వు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్వా, లేకపోతే క్రైమా, ఏ బ్రాంచ్ అన్నది కూడా తెలియాలి. సో అది ఒక ఇన్స్టిట్యూట్స్ లో మాత్రమే మినిమం స్పృహ, కాన్షియస్ ఇప్పిస్తుంది. మయూఖలో ఇంకెక్కడ ఇప్పిస్తుంది, మిగతా ఇన్స్టిట్యూట్స్ నాకు అనవసరం. ఇక్కడ మాత్రం క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం, ఎవరను, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఎక్కడున్నాను, ఎందుకోసం ఉన్నాను, నేనేంటి అని క్యారెక్టర్ గురించి విపరీతంగా ఒక సైంటిఫిక్ అప్రోచ్ తో. ఇక్కడ అదృష్టం ఏంటంటే సుజిత్ కానివ్వండి, ఇటు నేను కానివ్వండి, ఎక్స్పీరియన్స్ విత్ అకాడమిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ అప్రోచ్. సో కాల్డ్ ఇన్స్టిట్యూట్స్ లో బట్టి వచ్చి నేర్పించే ఫ్యాకల్టీల అలాంటిది కావచ్చు, అలాంటిది విత్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆమె ఫెంటాస్టిక్ యాక్టర్, నాకు తెలిసి నేను అలాంటి యాక్టర్ను, అలాగే నేను యాక్ట్ చేయించుకోగలను. అలా ఇద్దరం కానివ్వండి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ తో అకాడమిక్ నాలెడ్జ్ రన్ అవుతా ఉంది. అలాగే అందరూ చెప్పినట్టు నిజం, ఇది గురువే కాదు,
గురువు, సద్గురువు, జగద్గురువు. మా వీడికి తెలుసు. గురువు అంటే కేవలం బ్రతుకు పాఠాలు నేర్పేవాడు మాత్రమే, పుస్తకాల నాలెడ్జ్ మాత్రం నేర్పేవాడు గురువు అంటారు. సద్గురువు అంటే ఈ విషయాలతో పాటు ఎలా బతకాలి, నీతి నియమావళి, మంచి విషయాలు చెప్పేవాడు సద్గురువు. ఇక జగద్గురువు మనకు అవసరం లేదు ఈ వయసు. అదేంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం, దేవుడు సంబంధిత. కానీ మయూఖాలో మాత్రం గురువు, సద్గురువులు ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరు కంపల్సరీ. ఫస్ట్ సద్గురువు స్టార్ట్ అవుతాడు, ఆ తర్వాత గురువు స్టార్ట్ అవుతాడు. సద్గురువు పని అయిపోతుంది ఒక 15 రోజుల్లో. ఆ తర్వాత గురువు తర్వాత వాడు తీసుకుంటాడు కొరడా. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎర్రగా బుర్రగా పొడుగ్గా ఉన్న వాళ్ళు యాక్టర్స్ కాదు. ఆ రోజులు పోయాయి. సీడ్ చాలా వికారంగా ఉంటుంది, విత్తనం చాలా వికారంగా ఉంటుంది, చాలా అసహ్యంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, గుండ్రగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది, ఏమిటేమిటోగా ఉంటుంది. కానీ దాన్ని మట్టిలో నాటి చూపు, అద్భుతమైన మొక్క బయటకు వస్తుంది, అద్భుతమైన చెట్టు అవుతుంది, అద్భుతమైన పళ్ళు ఇస్తుంది, అద్భుతమైన పువ్వులు ఇస్తుంది, అంతెందుకు ఆక్సిజన్ ఇస్తుంది. అలా మిమ్మల్ని మీరు ఒక బీజం అనుకోండి. అది చూడటానికి మిమ్మల్ని మీరు బీజం, నేను బాగాలేను, నాకేమీ రాదు అని మిమ్మల్ని మీరు పారేసుకోకండి. మిమ్మల్ని మీరు నాటి చూడండి. నాటితే రేపు మహావృక్షాలు అవుతారు మీరే. సో అలాంటి నాటే ప్లేస్ మయూఖ. ఈ మట్టిలోకి వచ్చి జస్ట్ మీరు మిమ్మల్ని మీరు ఒక సీడ్ అనుకుని ఇక్కడ పడేయండి, ఇది మొక్క అవుతుంది. అలాగే టీచర్ అంటే ఏదో ఖాళీ కుండలో ఇంకో నిండుగా ఉన్న నీళ్లు నింపడం కాదు, జస్ట్ ఖాళీగా ఉంది ఇక్కడ వెళ్ళి నీళ్లు పోతుంది కాదు. గురువు అంటే మొక్క నాటడం. గురువు అంటే ఒక మట్టిలో మొక్క నాటడం. అలా మొక్కల్ని నాటే ప్రయత్నం మా ఫ్యాకల్టీ చేస్తుంది ఇక్కడ. మా మొక్కలు ఇవన్నీ డెఫినెట్ గా ఇంకొక 5 ఏళ్లలో నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో మొత్తం 600 to 700 మొత్తం మయూఖ స్టూడెంట్స్ మాత్రం ఉంటారు. యాక్టర్స్, డైరెక్టర్స్ గా ఉంటారు, యాక్టర్స్ గా ఉంటారు, అండ్ కాంపిటేటివ్ యాక్టర్స్ ఉంటారు. దానమ్మ ఏమిస్తారు కూడా నేను చూసుకుంటాను. అలాగే డైరెక్షన్ కూడా చేస్తున్నారు. సుధాకర్ వాళ్ళ అబ్బాయి బన్నీ డైరెక్ట్ చేస్తున్నాడు, అలాగే ఇద్దరు ముగ్గురు డైరెక్షన్ చేస్తున్నారు. సో మయూఖకు వచ్చేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు, కన్ఫామ్ గా ఒక ఎక్స్పీరియన్స్ తో బయటకు వెళ్తారు. ఇది నేనన్నమాట కాదు, సచిన్ టెండూల్కర్ అన్నమాట. మామూలుగా నేను ఎక్స్పెక్టేషన్స్ తో బయటకు వెళ్తాను, ఒక ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ ఇంటికి వస్తాను. అలా డెఫినెట్ గా మయూఖ మిమ్మల్ని యాక్టర్స్ గా చేయడంలో చాలా వర్క్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. డిసిప్లిన్ తో ఉండడం, ప్యాషన్ తో ఉండండి. డెఫినెట్ గా మన సీట్ మనకు ఉంటుంది, మన ప్లేస్ ఎక్కడ ఉంటుంది. మెయిన్ డిసిప్లిన్ 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 ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలం. అండ్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇలా రాసుకోవడం తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రపతి నుండి మామూలు వ్యక్తి వరకు కూడా ఇలా రాసుకోవాలి. ఏదైనా మనం మాట్లాడేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏ పాయింట్లు మిస్ అయ్యి ఇది ఏంటి చూసి మనం తప్పు కాదు. దాన్ని ఏంటంటే సబ్ హెడ్డింగ్స్ రాసుకోవాలి. ఈ టాపిక్ ఈ టాపిక్ ఈ టాపిక్ ఈ టాపిక్, దాన్ని ఎలాబరేట్ చేసి మాట్లాడుకోవాలి. అది తప్పులేదు, అది చాలా మంచి పద్ధతి. అప్పుడు అందరినీ మనం ఏంటి అంటే చిన్న చిన్న స్పీచ్లు కాబట్టి వాళ్ళు మినిమం ఏదైనా కళ్ళు భగవంతుడు ఇచ్చిన వరం కదా. సర్వేంద్రియాన నయనం ప్రధానం అన్నారు. కళ్ళు ఓపెన్ చేస్తే ప్రపంచం కనపడుతుంది, కళ్ళు ఓపెన్ చేస్తే ప్రకృతి కనపడుతుంది, కళ్ళు ఓపెన్ చేస్తే అమ్మా నాన్న కనపడతారు, కళ్ళు ఓపెన్ చేస్తే అద్భుతం కనపడుతుంది. ఆ కళ్ళు మూయకండి. కళ్ళు నిద్రలో ఉన్నంతసేపు మూసుకొనివ్వండి, కానీ మిగతా సమయాల్లో కళ్ళు తెరిచి ఉండండి. ఏమైనా నేర్చుకోవచ్చు. కళ్ళు మూయకండి దయచేసి. కళ్ళు మూసి ఉండకండి, ఎప్పుడు తెరిచి ఉండండి. ప్రతిదీ ఎక్స్పీరియన్సే, ప్రతిదీ అవసరమే యాక్టర్కి మాత్రం, ప్రతిదీ అవసరమే యాక్టర్కి. సో ఆల్ ది బెస్ట్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ షకీల్, థ్యాంక్ యూ సుజిత్, అండ్ థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ ప్రభోన్న, అండ్ థ్యాంక్ యూ నా పేరు, మన మయూఖ పేరు నిలబెడుతున్న నా తమ్ముళ్ళందరికీ, అమ్మాయిలు ఉన్నారు, చెల్లెళ్ళందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ. ఓకే, సో ఆల్ ది బెస్ట్. ఇంకా సో నేను ఇంటర్వ్యూస్ లో కూడా ఇంతమంది ఈ ఫిల్టర్స్ అని చెప్తే వచ్చానే. ఒక పెద్ద ఆవిడ వచ్చింది, 50 ఏళ్ళు ఆవిడ. వద్దండి, ఈ పోటీ మీరు తట్టుకోలేరు, మీకు అంతగా ఇష్టం లేకపోతే
మీకు అంతగా ఇష్టం ఉంటే ఊరికే వచ్చే ప్రయత్నం చేయండి. ఏ సీరియల్లో ఏదో ఒకటి ఉంటుంది. ఈ వయసులో వచ్చి మీరు కష్టపడొద్దండి అలా ఫిల్టర్ చేస్తాను. అలాగే కొందరు పాపం వాళ్ళ నాన్నగారు సార్ పిచ్చి పట్టింది సార్, సినిమా పిచ్చి, ఏం చేయను సార్, ఉల్లిపాయల వ్యాపారం చేస్తాడు. పాపం బాధేస్తుంది. అంటే అమ్మా నాన్న మీ మీద ఎంత ఆశ పెట్టుకుని ఉన్నారు అనిపిస్తుంది. కొందరి నుంచి ఒక కుర్రాడు వాడు ప్యాషనేట్ గా ఉన్నాడు కానీ ఫీజు కట్టలేను అన్నాడు. అరే ఇది 23rd బ్యాచ్ కదరా, 26th బ్యాచ్ లో నేను జాయిన్ చేసుకుంటా. నువ్వు ఏదో ర్యాపిడో నడుపుకుంటున్నావు కదా, ఆ ర్యాపిడోతో 50,000 సంపాదించుకోరా, మీ నాన్నగారు 20,000 ఇస్తారు, ఇంకేదన్నా అవుతుంది, లేకపోతే నీకు 5,000 తగ్గిస్తా అని నేను ఇలా కూడా ఫిల్టర్ చేస్తాను. అంతేకాని ఎంతో కొంత వచ్చేసింది, ఎంతో ఇదైంది అని మాత్రం ఇలా ఫిల్టర్ చేసి బెటర్ పర్సన్స్ ని, అవసరం ఉన్న పర్సన్స్ ని మాత్రమే తీసుకొని నిజంగానే ఆశయంతో రన్ అవుతున్న మయూక యాక్టర్ గా అన్నార్థులు అంటే ఆకలి కోసం ఉండేవాళ్ళు. ఆకలి అన్నం ఒక మనం 3 పూటల పందుల్లాగా తిని అన్నం పడేస్తాం. ఒక్కోసారి మిగిలితే పడేసిన అన్నం కోసం కొన్ని వందల మంది కొట్లాడుకునే వాళ్ళు నీకు కనపడితే, నీకు వినపడితే యాక్ట్ చేస్తావురా నీ అయ్యా. అనాథులు నాకు చెట్టు కావాలి నాన్న, నాకు ప్యాంట్ కావాలి నాన్న అని పాపం వాళ్ళు ఎవరిని అడుగుతారు? వాళ్ళు పేచీ పెట్టడానికి ఎవరు? వాళ్ళకు మారం చేయడానికి ఏది? వాళ్ళు ఏడవడానికి ఎవరున్నారు? అలాంటి వాళ్ళు నీ గుండెల్లో కనపడితే యాక్ట్ చేస్తావు, ఊరికనే యాక్ట్ చేస్తారా? అలా స్పృహతో ఎలా యాక్ట్ చేయాలన్నది మయూక నేర్పిస్తుంది. పాట నన్నే నేనే మరచినానులే, అంతా నీవై ఉండి మనసంతా నీవై నిండి, నీ పిచ్చి పట్టి ఉన్నా అరేంటో అయిపోతున్నా, ప్రేమో ఏమో పుట్టినాదిలే, నన్నే నేనే మరచినానులే. So I have I don't know what to say about Mayuka. Honestly, ఇది నా చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పటి అంటే 4-5 years నుంచి స్టార్ట్ అయింది. సో ఇట్స్ I am very happy that Mayuka started because I was part of one of the batches. I did the whole batch. So I feel very happy that I have a lot of friends. Honestly, I started exploring myself. I started, I guess I explored myself a lot after coming to Mayuka because I got various people. Ante appudu varaku I just had normal, ante Nana or else Nana's friends and all. From then I started having good, nice friends. And all, I have Sam, I have Ali Chacha, they've become my family. It's like, I used to go play, I used to go see, I used to go observe, like up and down. Intlo mottam acting. So after coming here also, it's like acting. Even I have a lot of interest in acting. So it's fun, it's educative, it's something else all the time. So I'm so glad that I have Mayuka, I have good friends, I have everything. So it's good that I meet them every time. So yeah, thanks for coming. Thanks. Yeah, that's it.